ఈరోజు ఒక విలువైన సందేశం మీకోసం దేవుడు సిద్ధపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఉదయకాల వ్యక్తిగత ప్రార్థనలో వ్యక్తిగత సహవాసం దేవుడితో చేస్తూ ఉండగా నాకు దేవుడు ఈ తలంపు పెట్టి ఈ మెసేజ్ని సిద్ధపరిచారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఇక్కడి నుంచి ఖచ్చితంగా చాలామంది ఒక తృప్తిగా వెళ్ళబోతున్నారు. యేసయ్య నామంలో సేవకులతో సహా మీలో ఉన్న అపోహలు ఈరోజు దేవుడు తొలగించబోతున్నారు. మీలో ఉన్న దరిద్రాన్ని దేవుడు తీసేయబోతున్నారు. మీలో ఉన్న అనుమానాన్ని యేసయ్య నామంలో వాక్యం ద్వారా దేవుడు తీసేయబోతున్నారు. మీకు ఒక కొత్త సత్యాన్ని దేవుడు పరిచయం చేయబోతున్నారు ఈ మధ్యాహ్న కాలం. అది జరగకపోతే అప్పుడు వెళ్ళేటప్పుడు నన్ను అడగండి. నేను చెప్పేది నిజం, నేను చెప్పేది సత్యం. కాబట్టి ప్రతిరోజు నేను ఒక దైవజనుడుగా, అభిషేకించబడిన దైవజనుడుగా ప్రతిరోజు నేను దిద్దుబాటు చేసుకుంటూ మా విశ్వాసుల్ని దిద్దుబాటు చేపిస్తూ ఉంటా. నేను పాపాన్ని ఒప్పుకుంటూ మా విశ్వాసులను కూడా పాపాన్ని ఒప్పిస్తూ ఉంటాను. ఇది రోజు జరిగేది, వారానికి ఒకసారో నెలకొకసారో అమావాస్యకో పౌర్ణమికి జరిగేది కాదు. మా మినిస్ట్రీలో మా క్రమం ఏంటంటే, మా సిద్ధాంతం ఏంటంటే, మా డాక్ట్రిన్ ఏంటంటే మేము నిత్యము దిద్దుబాటు చేస్తాం. సేవకులు అలాగే చేస్తారు, నలుగురు విశ్వాసులు, పరిచారకులు అందరూ చేసే కార్యక్రమం ఏంటంటే దిద్దుబాటు దిద్దుబాటు దిద్దుబాటు. రెండోదిగా పాపపు ఒప్పుకోలు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఈ పాప ఒప్పుకోలు లేదు. 2015 నుంచి మొదలైంది ఈ పాప ఒప్పుకోలు. మాకు ఒక సేవకుడు చెప్పారు పాపాన్ని ఒప్పుకోమని. ఆ అన్నయ్య ద్వారా మేము ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాం, ఈ సత్యాన్ని నేర్చుకున్నాం. మాకు దేవుడు తర్వాత ఆ అన్నయ్య మాకు మాదిరి. మేము దేవుడు తర్వాత ఆ అన్నయ్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఆ అన్నయ్యని బట్టి చెప్పలు కొడండి. మేము దేవుని రుణాన్ని కానీ మాకు మాదిరిగా ఉన్న ఆ అన్నయ్య, ఆ సేవకుడి రుణాన్ని కానీ ఎప్పటికీ తీర్చుకోలేము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మా మినిస్ట్రీ ఫాలో అవుతున్న సత్యం కరెక్టా, రాంగా, తప్ప, ఒప్ప? అనేక మందికి అనేక సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. సేవకులతో సహా పాపాలు ఒప్పుకోవాలా, అక్కర్లేదా? అసలు ఎందుకు ఒప్పుకోవాలి? ఏ డాక్టరీన్ కరెక్టు, ఏ సిద్ధాంతం కరెక్టు, ఎందుకు ఒప్పుకోవాలి? ఒకవేళ ఒప్పుకోవాలా, ఎంతకాలం ఒప్పుకోవాలి? పాపాలు ఎలా ఒప్పుకోవాలి? ఎవరిలాగా ఒప్పుకోవాలి? ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? అనేక రకాల సందేహాలతో నేటి దేవుని పిల్లలు నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు. ఏ సత్యాన్ని ఫాలో అవ్వాలి, ఏ సేవకుడిని ఫాలో అవ్వాలి, ఏ సహవాసంలోకి వెళ్ళాలి అర్థం కాక ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి పడుతుంది. మీకు విషయం చెప్పనా, ఇన్ని చైర్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూర్చోవాలో తెలియదు. అదే ఒకే చైర్ ఉందనుకోండి, ఏం చేస్తారు? నోరు మూసుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. బస్సులో అయినా, ఫ్లైట్లో అయినా, ఎక్కడైనా సరే. ఇన్ని బోధలు ఉండేటప్పటికీ, ఇన్ని రకాల డాక్టర్లు ఉండేటప్పటికీ ఇప్పుడు అర్థం కావట్ల దేవుని పిల్లలకి అసలు ఏది కరెక్టో. ఎంతమందికి ఉంది ఈ డౌటు? నేను చెప్తాను, ఓపెన్గా చెప్పేస్తున్నాను. చాలామంది సేవకులు కూడా ఉంది ఈ డౌటు. పాపాలు ఒప్పుకోవాలా, రోజు ఒప్పుకోవాలా, ఎలా ఒప్పుకోవాలి, ఎందుకు ఒప్పుకోవాలి? అది ఈరోజు క్లారిటీగా, స్పష్టంగా, విపులీకరంగా దేవుని వాక్యంలోంచి మీకు చూపించాలని దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. చక్కగా స్పష్టంగా చూపిస్తాను దేవుని సహాయంతో. మీ పొరలు రాలిపోతాయి యేసయ్య నామములో. అసలు పాపాలు ఒప్పుకోవాలా, ఒప్పుకో అక్కర్లేదా, ఎందుకు ఒప్పుకోవాలి, నష్టం లాభాలు ఏంటో చూద్దాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1 నుంచి ఫాస్ట్గా చదవాలి. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుతూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా,
నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసయ్యను. నేను నువ్వు హింసించుచున్న యేసయ్యను. సౌలు ఏం చేస్తున్నాడంట? ఏం చేయడానికి వెళ్తున్నాడు? బెదిరించడానికి, హత్య చేయడానికి వెళ్తున్నాడు. ఇదందరికి తెలుసు కదా, దమస్కులోకి వెళ్తున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు అన్నారు, అరే చెప్పింది చెయ్యి అనగానే అందరికి తెలిసిందే. ఇప్పుడు లేచి పౌలు ఏం చేశాడు? బాప్తిసం పొందాడు. అపోస్తులు 22:16. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. దేవుని దర్శనం చేత అననీయ వచ్చి పౌలుకి ప్రార్థన చేసి ఏం చెప్తున్నాడు తెలుసా? సౌలా, బాప్తిసం తీసుకో అనగానే ఏం చేశాడు? బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ ఏమంటున్నాడు అననీయ? నువ్వు బాప్తిసం తీసుకొని పాపాలు కడిగేసుకో. ఇక్కడ మొదలవుతుందండి డౌట్ ప్రపంచానికి. బాప్తిసం తీసుకో, పాపాలు కడుక్కో. బాప్తిస్మం తీసుకుంటే పాపాలు కడగబడతాయా? పాపాలు ఒప్పుకుంటే కడగబడతాయా? అపోస్తులైన పౌలు లేదా సౌలుగా ఉన్న వ్యక్తి పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాడా? ఒప్పుకోకుండానే కృప ద్వారా బాప్తిసం తీసుకున్నాడా? ఇప్పుడు ఈ వచనం చూసామా? దేవుడు పిలిచారు, అననీయ వచ్చాడు, ప్రార్థన చేశాడు, పౌలు బాప్తిసం పొందాడు. ఈ పౌలు బాప్తిసం పాపాలు ఒప్పుకొని పొందాడా? పాపాలు ఒప్పుకోకుండా పొందాడా? ఇప్పుడు క్లారిటీ ఏంటి? బాప్తిసం పొంది పాపాలు కడిగేసుకో, మొత్తం కడుక్కో నువ్వు పాపాలు అని అననీయ చెప్పాడు. బాప్తిసం పొందేశాడు. ఇప్పుడు పౌలు పాపాలు ఒప్పుకొని, కన్నీళ్లతో ఒప్పుకొని, పశ్చాత్తాపడి ఏడుస్తూ ఒప్పుకున్న తర్వాత బాప్తిసం పొందాడా? ఒప్పుకోక ముందు పొందాడా? పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఇప్పుడు ఇదే అపోస్తులో ఇలా ఉంది. పేతురు ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అపోస్తులైన పౌలు పాపాలు ఒప్పుకున్నాడా? పాపాలు ఒప్పుకోకుండా బాప్తిస్మం పొందాడా? ఇక్కడ మొదలవుతుంది ఫస్ట్ డౌట్, ఫస్ట్ ప్రశ్నే. పాపాలు ఒప్పుకొని పొందాడా? పాపాలు ఒప్పుకోకుండా పొందాడా? నేనంటాను దైవజనుడిగా, పాపాలు ఒప్పుకొని కన్నీరు గార్చి అప్పుడు బాప్తిసం పొందాను నేనంటాను. ఒక వ్యక్తికి మారు మనస్సు ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? వాక్యం వింటూ ఉండగా టక్మని వచ్చేస్తుంది, ప్రార్థన చేస్తూ ఉండగా టక్మని వచ్చేస్తుంది, ఎవడో కౌన్సిలింగ్ ఇస్తూ ఉండగా టక్మని వచ్చేస్తుంది మారు మనస్సు. మారు మనస్సు ఎలా వస్తుంది? ఆలోచిద్దాం మనందరం. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి చేసిన ఒకే ఒక్క ప్రసంగం ఏంటది? మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన ఒకే ఒక్క ప్రసంగం, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. పేతురు అపోస్తుల్లో మొట్టమొదటి ప్రసంగం మారు మనస్సు పొందండి. అందరూ చెప్పింది ఒకటే. యేసు ప్రభు వారికి ముందు బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన ప్రసంగం ఒకటే, మారు మనస్సు పొందమని. యేసు ప్రభు వారు సాక్షాత్ దేవుడు భూమి మీదకి మానవునిగా వచ్చి ప్రసంగం చేసింది ఒకటే, మారు మనస్సు పొందమని. యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి సేవకుడైన పేతురు చెప్పేది కూడా ఒక్కటే, మారు మనస్సు పొందమని. ఈ మారు మనస్సు ఎలా వస్తుంది? ఈ మారు మనస్సు ఎలా వస్తుందంటే, ప్రపంచంలో ఎవడిష్టం వాడిది. అరే నా నోటితో నేను చెప్పుకుంటాను, మీ నోటితో మీరు చెప్పుకుంటే, అయ్యగారి నోటితో వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరి అనుభవం వాళ్ళది. నేనేమంటానంటే, పౌలు ఖచ్చితంగా కన్నీళ్లతో పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందాడు నేను అంటాను. మీ యొక్క సందేహం ఏంటంటే, మీ యొక్క అనుమానం ఏంటంటే, యేసు ప్రభువారు ఆల్రెడీ పాపాల నిమిత్తమే కదా సిలువలో రక్తం కార్చింది, పాప క్షమాపణ నిమిత్తమే కదా ఆయన గాయాలు అన్నీ భరించారు, మళ్ళీ ఎందుకు? ప్రజెంట్ డౌటు, ప్రజెంట్ సందేహం ఏంటంటే, అయ్యగారు కరెక్టేనా? యేసు ప్రభువారు ఆల్రెడీ అందరి కోసం, అందరి పాపాల నిమిత్తం, జన్మతః కర్మతః పాపాల నిమిత్తం సిలువ ఎక్కేశారు, రక్తం కార్చి ప్రాణం పెట్టారు.
మళ్ళీ ఎందుకు ఒప్పుకోవాలరా బాబు అని నాతో చాలామంది ఫైట్ చేశారు. ఒక వచనం చూపిస్తా. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాల్లో మీకేమైనా అర్థమైతే ఈ వచనానికి అర్థం చెప్పండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇప్పుడు ఈ వచనానికి అర్థం ఏంటి నాకు తెలియట్లేదు. చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ యేసు ప్రభు వారు సిలువెక్కేశారు కదరా బాబు, ఆల్రెడీ రక్తం కార్చారు కదరా బాబు, ఆల్రెడీ బలైపోయారు కదరా, మళ్ళీ పాపాలు ఒప్పుకోమంటావేంట్రా? హృదయపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చెప్పింది ఎవరు ఈ మాట? యేసు ప్రభు వారు చెప్పారు. ఏమని చెప్పారు? ఒరే నేను వెళ్ళిపోతున్నా, పరలోకానికి వెళ్ళిపోతున్నా, ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధానుడు అయిపోయి వెళ్ళిపోతా, 40 రోజుల తర్వాత 50వ రోజు వస్తారు. ఆల్రెడీ ఈయన యేసు ప్రభు వారు సిలువుగా రక్తం కాచేశారు కదా, పునరుద్ధానుడు అయ్యారు కదా, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆయన వస్తారంట. ఆయన ఏం చేస్తారంట? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేస్తారంట. మళ్ళీ ఒప్పించడం ఎందుకు? క్లాష్ వచ్చేసింది. ఈ వచనానికి ఆ వచనానికి సెట్ అవ్వట్లా. జనాలు అపోహలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లారా, అనుభవంతో చెప్తున్నాను. భ్రమపరిచే ఆత్మ ఒకటి ఉంది. సాతానుగాడు చాలా కుయుక్తి కలిగినోడు. వాడు మహిమ గల అవ్వనే పడగొట్టినప్పుడు మహిమలో లేని మనల్ని పడగొడతాం పెద్ద గొప్ప. మహిమతో ఉన్న అవ్వనే పడగొట్టేశాడు వాడు మాటలతో, వాడు కుయుక్తి చేత. కాబట్టి అందరిలో ఉన్న భ్రమ ఏంటంటే, పాపాలు ఒప్పుకోవక్కర్లేదు, బాప్తిసం పొందేయచ్చు. అది రాంగు. మారు మనస్సు ఎలా వస్తుంది? ఇంకా క్లారిటీ ఉంది. మారు మనస్సు ఎలా వస్తుంది? ఇంకోటి చూపిస్తా దానిగా. 1 యోహాను 1:9 చదవండి. 1 యోహాను 1:9. ఒకవేళ యేసు ప్రభు రక్తం కాచిన తర్వాత పునరుద్ధానుడు అయిన తర్వాత ఇంకా పాపాలు ఒప్పుకోవక్కర్లేదు, అది నిజమైతే ఈ వచనానికి అర్థం ఏంటి? 1 యోహాను 1:9 చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక. ఈ 2 వచనాల సారాంశం ఏంటి? ఈ 2 వచనాలు బట్టి ఏమర్థం అవుతుంది మనకి? పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందాలా, ఒప్పుకోకుండా పొందాలా? ఒప్పుకొని పొందాలి. అసలు మారు మనస్సు ఎలా వస్తుంది? ఒక భ్రష్ట మనస్సుకి, ఒక లోకంలో పాపంలో దిగజారిపోయి పాడైపోయిన ఒక వ్యక్తి మారు మనస్సు ఎలా పొందుకుంటాడు చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది? మారు మనస్సు ఎలా వస్తుంది? నాకు నేనుగా ప్రభువా నాకు మారు మనసు కావాలి అంటే వచ్చేస్తా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి. ఏడుపు వేరు, దుఃఖం వేరు. బాధ వేరు, దుఃఖం వేరు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది. ఎవరి సహాయంతో మనం పాపాలు ఒప్పుకోవాలి? ఎవరు మనల్ని పాపాలు ఒప్పిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనందరినీ ఒప్పించి అప్పుడు కడిగేస్తారు. అది రూలు, అది క్రమం, అది కరెక్ట్. ఇంకా మీకు ముందుకెళ్ళే కొద్ది అర్థమైంది. వెంటనే ఈ సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. ఇది ఒక పోరాటం. క్రైస్తవ్యంలో కొన్ని సంవత్సరాల నుంచి నలుగుతూ
అర్థం కాకుండా మిగిలిపోయిన ఒక సబ్జెక్ట్ ఇది. ఒప్పుకోవాలా? ఎందుకు ఒప్పుకోవాలి? ఇదే ప్రశ్నతో పాపం అల్లాడిపోతున్నారు. కాబట్టి పౌలు ఖచ్చితంగా పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందాడు, దాంట్లో డౌట్ లేదు. చూద్దాం ఒకసారి తొందరగా ఫాస్ట్గా. అపోస్తులు 22:1 నుంచి. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగు చెప్పసాగాను. మొదలు పెట్టాడు పౌలు. ఏమంటున్నాడు తెలుసా? సహోదరులారా, తండ్రులారా, తల్లులారా, అక్కలారా, వినండి. నేను ఎవరినో తెలుసా? నేనేం చేశానో తెలుసా? ఒకానొక రోజు దమస్కులో నేను వెళుతూ అందరినీ ఏడిపిస్తూ ఉండగా, అందరినీ హింసిస్తూ ఉండగా, అందరినీ చంపుతూ ఉండగా ఆ దేవుడు దర్శనం నాకు కనబడింది. అపోస్తులు 23:11. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, యేసు ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యంగా ఉండు పౌలా, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగుననే రోమాలో కూడా. అరే బాబు, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చావు కదా ఇప్పుడు పౌలా సాక్ష్యం. కర్ణాటక పద, అక్కడ కూడా సాక్ష్యం. తమిళనాడు పద, మహారాష్ట్ర పద, అన్ని చోట్లకి వెళ్ళి నువ్వు చెప్పాల్సింది ఇదే. ఏం చెప్పాలి? ప్రభువా, నువ్వు ఏం చేస్తూ ఉండగా నేనేం చేశాను? ప్రభువా, ప్రతిసారి నేను చెప్పాలా? హింసకుణ్ణి, దోషం, నువ్వేం చేసావో చెప్పు, నేనేం చేశానో చెప్తా. ఏం చేసావు అదే చెప్పు నువ్వు. ఆ తర్వాత మనం చూద్దాం. అపోస్తులు 26 ఫాస్ట్గా 26:1-2 వచనాలు. అగ్రిప్ప పౌలును చూచి ఈ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైదనెను. ఒక రాజుగారు, ఒక దేశాన్ని పరిపాలించే అగ్రిప్ప రాజు పౌలును చూసి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే మళ్ళీ మొదలు పెడతాడు. 11వ వచనం. అనేక పర్యాయములు సమాజ మందిరముల అన్నిటిలో వారిని దండించి. నేను ఏం చేసేవాడిని తెలుసా రాజా? అనేక పర్యాయాలు ఆడవాళ్ళని, మగవాళ్ళని, చిన్నపిల్లల్ని ఏం చేసేవాడిని తెలుసా? హింసించేవాడిని, కొడుతూ ఉండేవాడిని, బాధ పెడుతూ ఉండేవాడిని, మరణము వరకు వాళ్ళని శ్రమ పెట్టాను. ఎందుకంటే అన్నిసార్లు చెప్పడం నాకు అర్థం కాదు. అది ఏమన్నా పెద్ద మంచి విలువైన పదాలా? సౌలు చేసింది ఏమన్నా గొప్ప పనే, మంచి పనే? మీకు తెలుసా, సౌలు యోదయలో అదే సాక్ష్యం ఇచ్చాడు, యెరూషలేములో అదే సాక్ష్యం ఇచ్చాడు, రోమాలో అదే సాక్ష్యం ఇచ్చాడు. యోదయ దేశమంతటా తిరుగుతూ ఒకటే సాక్ష్యం ఏంటి? నేను హింసకుణ్ణి, నేను అందరినీ బాధ పెట్టాను, నేను అందరినీ చంపాను, అందరినీ బాధించాను, భయపెట్టాను. అప్పుడు యేసు ప్రభు నాతో అన్న మాట ఏంటో తెలుసా? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? మనందరం పాపం చేత రక్షించబడ్డామా లేక పరిశుద్ధతలో ఉండగా రక్షించబడ్డామా? చెప్పాలి. సౌలుని దేవుడు ఏ స్థితిలో ఉండగా పిలుచుకున్నారు? పాపంలో పాపం చేస్తూ ఉండగానే. సాటి మనుషుల్ని గాయం చేశాడు, పొరుగు వాడిని ప్రేమించకుండా భయపెట్టేశాడు సౌలు 100,000 మందిని. తెలుసా? సౌలు పాపంలో ఉండగా దేవుడు పిలుచుకున్నారు. మనందరం పాపంలో ఉండగానే దేవుడు పిలుచుకున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. పాపుల్ని పిలవడానికి వచ్చారా లేకపోతే నీతిమంతుల్ని పిలవడానికి వచ్చారా? మరి మనం ఏ సాక్ష్యం ఇవ్వాలి? ఏ సాక్ష్యం ఇస్తున్నాం? ఇంకా వరస్ట్ అయిపోయింది నేటి క్రైస్తవ్యం. నేను చిన్నప్పటి నుంచి తెలుసా, నేను సండే స్కూల్ టీచర్ తెలుసా, నేను గాడిద గుడ్డు తెలుసా, నీ బోడి పదాలు చెప్తే దేవుడికి మహిమ రాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ నీచ స్థితిలో ఉన్నావో, ఏ బరితెగించిన పనులు చేస్తున్నావో, ఎంతమందిని జీవితాల్ని నాశనం చేశావో అది చెప్పి నా దేవుడు అప్పుడు పట్టుకున్నారు నన్ను. నేను పాపంలో ఉండగా, నేను శాపంలో ఉండగా దేవుని స్వరం, దేవుని పిలుపు నాకు అందింది. సాక్ష్యం అంటే ఏంటండి నాకు అర్థం కాదు. సాక్ష్యం అంటే ఇల్లు కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను, సాక్ష్యం అంటే నేను బట్టలు ఇస్త్రీ పట్టలేదు, ఇదా సాక్ష్యం? సౌలా, నువ్వు ఏ సాక్ష్యం చెప్పాలో తెలుసా? మళ్ళీ నువ్వు అదే సాక్ష్యం చెప్పాలి. ఆల్రెడీ చెప్పాను కదా ప్రభువా, ఎన్ని చోట్లైనా నువ్వు చెప్పాల్సింది ఒకటే. నువ్వు ఏ పాపం చేస్తున్నప్పుడు నేను నిన్ను పట్టుకున్నానో అదే నువ్వు చెప్పాలి. ఈరోజు సాక్ష్యాలు ఎలా ఉన్నాయండి?
వాళ్ళని హెచ్చించుకుంటూ వాళ్ళని ఘనపరుచుకుంటూ నీతిమంతులుగా సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. ఎంత దుఃఖకరం అండి, ఎంత బాధాకరం అండి, ఎంత వేదనండి అది దేవుడికి. మనం మంచోళ్ళమైతే, మనం నీతిమంతులైతే మన తండ్రికి ఆ కర్మ ఎందుకు పట్టిందండి? సిలువ ఎక్కాల్సిన కర్మ. ఈరోజు ఎవడికి ఏం పట్టలేదు, విలువ తెలియట్లా. త్యాగం, సిలువ త్యాగం కానీ సిలువ రక్తం విలువ ఈనాడు ఎవరికి తెలియట్లేదండి. మనల్ని మనం గొప్ప చేసుకోవాలి, ఆయన్ని తొక్కి పారేయాలి కిందకేసి. ఎప్పుడండి దేవుడికి మహిమ వచ్చేది? నేను దొంగని ఒకప్పుడు, నేను చెడిపోయాను, నేను నా భార్యను కొట్టాను, నేను నా తల్లిదండ్రులను కొట్టాను, అటువంటి స్థితిలో నా దేవుడు నన్ను పిలిచి నా మనసు మార్చారని చెప్తే నా దేవుడికి మహిమ వస్తుందండి. ఏదండి సాక్ష్యం? పౌలు పాపాన్ని పదే 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 నోటితో ఒప్పిస్తున్నారు దేవుడు. ప్రతిసారి తను చెప్పేది ఒకటే, ప్రాంతం మారినా, రాష్ట్రం మారినా, దేశం మారినా సౌలు చెప్పేది ఒకటే, నేను హింసకుణ్ణి, నేను హాని చేశాను, నేను మంచోణ్ణి కాదు, నేను కఠినాత్ముణ్ణి, నేను జీవితాన్ని భయపెట్టాను. అప్పుడు నా కరుణామయుడు, నా దయామయుడు, నా పరమ తండ్రి నన్ను క్షమించి నాకు ఈ పరిచర్య అప్పచెప్పారు. సాక్ష్యం అంటే అదండి. నీ నోటితో నీ పాపాన్ని ఒప్పుకోవాలి. నువ్వు ఏ పాపంలో దిగజారిపోయావో, నువ్వు మారు మనస్సు పొందకముందు ఎంత భ్రష్టుడువో, రోడ్ల మీద ఎంత భ్రష్టురాలుగా తిరిగావో అది నువ్వు ఎంత గొప్పగా చెప్పి, ఎంత పెద్ద పెద్ద పాపాలు నువ్వు చేసినవని దాచుకోకుండా రహస్య పాపాలు కూడా అందరి ఎదుట చెప్పినప్పుడు పరలోకపు తండ్రి మహిమపరచబడతారు, మహిమపరచబడతారు. ఈరోజు ఆయన్ని మహింపరిచేవాడు ఎవడున్నాడండి? ఎవడున్నాడు? ఎవడికాడు వాళ్ళని వాళ్ళు మహింపరచుకోవాలి. నేను 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 చి 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 చి. ఎంత దుఃఖకరం అండి, ఎంత బాధాకరం అండి, ఎంతగా పక్కకెళ్ళిపోయిందండి క్రైస్తవ్యం. అరే అపోస్తల కార్యం మీరు చూడండి, అదే చెప్తాడు, అదే చెప్తాడు, అదే చెప్తాడు. అక్కడితో అయిపోద్దా? మళ్ళీ రోమయ్యకు రాసిన పత్రికలో అదే చెప్తాడు, తిమోతిలకు రాస్తే అదే చెప్తాడు. నేను ఎవరినో తెలుసా? నేను మంచివాడిని కాదు. నేను ఎవరినో తెలుసా? పౌలుకి డాక్టర్లు లేవా? పౌలుకి గొప్పలేం లేవా చెప్పుకుంటానికి? పౌలు ఎలాంటోడో తెలుసా? పౌలు కాలి గోటుకు కూడా మనం సరిపోం. పౌలు రోమా పౌరుడు, పౌలు కోటీశ్వరుడు కొడుకు, పౌలు మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. అవన్నీ చెప్పట్లా. దానివల్ల దేవుడికి మహిమ రాదు. నీకు ఉండొచ్చు టాలెంట్లు, అవి చెప్పి దేవుడిని మహిమపరచలేవు. అవి చెప్పి నిన్ను నువ్వు మహిమపరచుకోగలవు. ఎవరు యందు దేవుడు ఆనందిస్తున్నారు? ఎవరు యందు దేవుడి ఆత్మ ఆనందిస్తుంది చెప్పండి? మారు మనస్సు పొందితే పరలోకంలో దేవదూతల ఎదుట మారు మనస్సు పొందినోడు ఏం చేస్తాడు తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయం 28 నుంచి 30. యోహాను సువార్త 4వ అధ్యాయం 28 నుంచి తొందరగా. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. నేను చేసినవన్నీ, ఇదే అండర్లైన్ చేసుకోవాలి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఈయన క్రీస్తు కాడా? ఈ సమరయ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? సమరయ స్త్రీ వెళ్ళి జనాలతో పరిగెత్తుకుంటూ వెళ్ళి, నడుచుకుంటూ వెళ్ళి అందరిని అక్క అక్క, చెల్లి, అమ్మ, అన్న అన్న ఏం జరిగిందో తెలుసా? ఒక ఆయన కలిసా నేను. అవునా? ఎవరైనా? ఆయన యేసు ప్రభు అంట. ఏంటి గొప్పదనం? నేను చేసినవన్నీ చెప్పేశాడు తెలుసా? అవునా? ఏం చేసావు నువ్వు? నేనా 10 మందికి బావులు కట్టించాను, 10 మందికి చీరలు ఇచ్చాను అని చెప్పిందా? పచ్చి వ్యభిచారండి. జీవితాన్ని నాశనం చేసి కుటుంబాలను రోడ్డు మీద లాగేసిన ఒక చెడిపోయింది. నేను చేసినవన్నీ చెప్పేస్తున్నాడు రా బాబు. ఆయన ఏం చేసావే బాబు? అది నేను జీవితాల్ని కొంపలు కూల్చేశాను. అదండి సాక్ష్యం అంటే. దేవునికే మహిమ కలుగునుగాక. వెంటనే ఆత్మలు కదిలించబడ్డాయి. వెంటనే ప్రజలు పరిగెత్తుకుంటూ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేసారండి. నీ బోడి సాక్ష్యం యేసు ప్రభు దగ్గర నడిపిస్తున్న మనుషుల్ని నువ్వేం చెప్తావు? వెళ్ళి నాకు దేవుడు ఇల్లు ఇచ్చారు, నా దేవుడు కారు ఇచ్చారు, ఆత్మకార్యం జరగదు. ఎందుకు ఇంతమంది క్రైస్తవ్యం, ఇన్ని లక్షల మంది సేవకులు ఉన్నారు, ఎందుకు క్రైస్తవ్యం పర్సంటేజ్ పెరగట్లేదు? దానికి ఆన్సర్ ఉద్యమం ఎందుకు ఆలస్యం అవుతుందనే బుక్లో ఒకే ఒక్క లైన్ చదివాను, గుండె బయలిపోయింది. దేవుని పరిచర్య అంట. జాగ్రత్తగా వినాలి సేవకులారా, దయచేసి సువార్థికులారా, మీకు దండం పెట్ట, మీ కాళ్ళు పట్టుకుంటా.
సువార్త ఎలా చెప్పాలో తెలుసా? పరిచర్య ఎలా చేయాలో తెలుసా? ఆ పుస్తకంలో ఏముందో తెలుసా? దేవుని పరిచర్య దేవుని పద్ధతిలో జరగాలంట. గట్టిగా కొట్టండి. మన పద్ధతిలో జరగకూడదు, మన రాజ్యం కాదు. 3 పాయింట్లు ఉన్నాయి. 1, దేవుని పద్ధతిలో. 2, దేవుని శక్తితోనే పరిచర్య జరగాలంట, మానవ శక్తితో జరగకూడదంట. దేవుడు రాజ్యం మన శక్తితో కట్టకూడదు, దేవుని రాజ్యం మన బలంతో కట్టకూడదు. దేవుడు పరిచర్య దేవుని పద్ధతిలో, దేవుని శక్తితో, దేవుని సమయంలో చేయాలంట పరిచర్య. గట్టిగా కొడదాం. చెప్పాలి దయచేసి నా తోటి సేవకులారా. లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నారు. ఈరోజు ఆయన శక్తి మీద ఆధారపడే వాళ్ళు ఎవరున్నారండి? ఈరోజు ఆయన మీద ఆధారపడి పరిచర్య చేసే వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు నాకొచ్చు అని చేసేస్తున్నారు, నా దగ్గర డబ్బు ఉందని చేస్తున్నారు, నాకు ఇద్దరు బలం ఉందని పరిచర్య చేస్తున్నారు. కానీ ఆయన మీద ఆధారపడి, ఆయన శక్తితో, ఆయన ఇచ్చిన బలంతో, ఆయన చెప్పినట్లు చేసేవాళ్ళు ఎక్కడున్నారండి ఈ రోజుల్లో? చూపించండి, సాష్టాంగ పడతాను వాళ్ళకి. ఎవరిని చూసినా వాడి డబ్బుతో, వాడి బలంతో, వాడి అధికారంతో దేవుడు రాజ్యం కట్టుకుని వెళ్ళిపోతున్నారే కానీ దేవుడి శక్తి మీద ఆధారపడే వాళ్ళు లేరండి ఈ రోజుల్లో. చాలా ఏడుపు వస్తుంది, చాలా దుఃఖం వస్తుందండి దేవుడికి. నా పిల్లలే ఇలా చేస్తే, నా సేవకులే ఇలా చేస్తే ఎప్పుడు నా ప్రజలు రక్షించబడతారు? ఎప్పుడు నా ప్రజలు విమోచించబడతారు? ఎప్పుడు నా ప్రజలు విమోచించబడతారు? రే, మీ శక్తి నాకెందుకురా? నేనే చేతగాని వాడినా, నేనేమైనా శక్తి లేనివాడినా? నా శక్తి నాకు ఉందరా బాబు, నా మీద ఆధారపడండిరా. నా పిల్లల్ని నేను రక్షించుకోగలంటరా. ఒరే, నన్ను దగ్ధపని చెయ్యొద్దురా, మీరు నన్ను చేతగాని దేవుడుగా చూపించద్దురా బాబు. మీకు దండం పెడతానురా, మీకు దండం పెడతాను. నా శక్తితో నేను నా పిల్లల్ని రక్షించుకోగలను, నా శక్తితో రక్షించుకుంటా నా పిల్లలని దేవుడు దుఃఖపడుతున్నారండి. ఎవరండి ఈ రోజుల్లో దేవుడు పరిచర్య చేసేవాళ్ళు? మారిపోయింది, మొత్తం పరిచర్య విధానం మారిపోయింది. డబ్బు ఎక్కువైపోయిందని, బలగం ఎక్కువైపోయింది. నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు, నేను మీటింగ్ పెడితే అనేక మంది వచ్చేస్తారు. ఎవడికి కావాలండి నీ బోడి డబ్బు? ఎవడికి కావాలండి? మన శక్తితో చేయొద్దండి దయచేసి. ఆయన దుఃఖానికి, పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడి, పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దండి దయచేసి. మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుని బాధ మనం అర్థం చేసుకుందాం. ఆయన మన బాధ చూశారు, మన కన్నీరు ఆయన చూశారు, మన గాయాన్ని ఆయన కట్టారు. మన తండ్రి, మనం ఆయన గాయాన్ని కడదాం, మనం ఆయన కన్నీరు తుడుద్దామండి. మన తండ్రి అండి ఆయన. ఎలాంటి సాక్ష్యం చెప్పాలి? మనం ఏ పాపంలోంచి వచ్చాం, ఎటువంటి నీచ స్థితిలోంచి వచ్చామో చెబితే దేవుడికి మహిమ, అప్పుడు ఆత్మకార్యం జరిగిద్ది. మీరు అనుకుంటారు అలా చెబితే ఏం జరిగిద్ది అన్నయ్య? దానివల్ల అవన్నీ మనకెందుకండి బాబు, ఆయన చెప్పింది మనం చేయాలి. మరియమ్మ తల్లి ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పునది చేయుడి. మనకు అనవసరం, మన జ్ఞానానికి సరిపోదు, మన బుద్ధికి అందదు. దేవుడు అనంత జ్ఞాని. మనం ఎంత అండి? మన బతుకులేపాటి చెప్పండి. మనం ఇంత చూడండి, ఈ గోడ కంటే మనం చిన్నోళ్ళం, ఈ పోలు కంటే, ఈ స్తంభం కంటే మనం చిన్నోళ్ళం అండి. ఇంతలో కనబడి అంతలో చచ్చిపోతామండి. ఒక్క సెకండ్లో మన ప్రాణం పోద్దండి. ఎందుకండి మనకి ఈ గర్వం ఎందుకు, ఈ అహం ఎందుకు? ఆయన మీద ఆధారపడదాం, పరిచర్య ఆయనకి ఇష్టమైనట్లు చేద్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. కొత్త నిబంధనలో ఆదిమ సంఘంలో, సార్వత్రిక సంఘంలో మొట్టమొదటి సేవకుడు పేతురు. చూద్దాం ఒకసారి పేతురు గురించి. లోకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. లోకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం ఫాస్ట్గా. సీమోను పేతురు అది చూచి యేసయ్య మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడినని చెప్పెను. ఏలయగా వారు పట్టిన చేపల రాశికి. చాలు. ఒక అద్భుతం జరిగినప్పుడు పేతురు హృదయం కదిలించబడిపోయింది. పేతురు మనస్సు విలవిల్లాడిపోతుంది. ఎమ్మటి యేసు ప్రభువారి ఎదుట మోకాళ్ళు వేసి, ప్రభువా మీరు వెళ్ళిపోండి అయ్యా, నేను పాపినయ్యా, నేను మంచోడిని కాదు, మీరు అనుకున్నట్లు నేనే నీతిమంతుడిని కాదు, నేను ఘోర పాపిని ప్రభువా, నన్ను వదిలేసి వెళ్ళిపోండి ప్రభువా అని ఏం చేశాడంట? అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఏం చేశాడు? సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడినని చెప్పాను. అండర్లైన్ చేసుకోవాలి.
ఇదే పేతురు మళ్ళీ ముందుకి 3.5 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడో చూద్దాం. లూకా సువార్త 22, అదే సువార్త 22:62. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఏం చేశాడని? 3 సార్లు బొంకాడని. అసలు ఈ లైన్ ధ్యానం చేశారా ఎప్పుడైనా మీ జీవితంలో? మీరు ఇలాంటి చూడరు. ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు పొద్దున్న లేచిన కానీ ఆశీర్వాదాలు పిచ్చి పట్టింది. ఎప్పుడైతే బొంకాడో 3 సార్లు కోడి కనబడిందో వెమ్మటే పేతురు హృదయం చలించిపోతుంది. బయటికి వెళ్ళిపోయి ఇంకా గోడకు ఆనుకొని యేసు ప్రభువాన్ని గుర్తు చేసుకొని కింద కూర్చొని కుళ్ళి ఏడుస్తున్నాడు. సంతాపపడి, అయ్యో నా దేవుణ్ణి ఎరగునని చెప్పానే, నా తండ్రిని, అయ్యో నన్ను ఎక్కడి నుంచి తెచ్చారు నా దేవుడు, నన్ను ఉప్పి చేపలు పట్టేవాడిని తీసుకొచ్చి అభిషేకించారే అని సంతాపపడి ఏడుస్తున్నాడంట. సంతాపపడి. దయచేసి సేవకులారా, సంతాపపడే అనుభవం మీకుందా? ఏనాడన్నా మీ పాపాన్ని బట్టి సంతాపపడ్డారా? నన్ను అపార్థం చేసుకోవద్దు. నాకుంది. నా దేవుని ఎదురు నేను సంతాపపడ్డాను. నా ఏడుపు చూసి, నా పాప ఒప్పుకోలు చేసి మా విశ్వాసులు అన్నయ్య చచ్చిపోతాడేమో, అన్నయ్య గుండె అయిపోద్దేమో, నా పాపాన్ని బట్టి సంతాపపడే అనుభవం నాకు ఉందండి దైవజనుడిగా. నేను చెప్తున్నానండి సేవకులారా, పాపం చేసినప్పుడు ఫస్ట్లో పేతురు మామూలుగా ఒప్పుకున్నాడు. సేవకుడు అయిన తర్వాత పాపపు ఒప్పుకోలు రేంజ్ పెరిగిపోయిందండి. ఫస్ట్లో మామూలుగా ఒప్పుకున్నాడు. ప్రభువా నేను సాగిలపడి చెప్తున్నా, నేను పాపాత్మ, నన్ను వదిలేయండి అయ్యా ప్లీజ్ ప్రభు, నేను మీ పరిశుద్ధత ముందు నేను నిలవలేకపోతున్నాను. కానీ 3.5 సంవత్సరాల తర్వాత, సేవకుడు అయిన తర్వాత, ఇక్కడి నుంచి మొదలైన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత తన పశ్చాత్తాప లెవెల్ మీరు గమనించాలి, పట్టుకోవాలి. అయ్యగారులో చాలా రెట్లు పైకి వెళ్ళిపోయింది. సంతాపపడి, ఒక మనిషి చచ్చిపోతే గుండెలు బాదుకొని, నా అమ్మ చచ్చిపోయావా, నాకు అమ్మ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కదా. ఒక ఇష్టమైన వ్యక్తి చచ్చిపోయినప్పుడు ఎలా ఏడుస్తాడో అలా పేతురు ఏడుస్తున్నాడంట. దాన్నే సంతాపపడి ఏడవటం అంటారు. ఏడుస్తున్నాడు. ఈరోజు సేవకులకే ఏడుపు లేనప్పుడు, సేవకులే కన్నీరు కార్చలేనప్పుడు, సేవకులే పాపాలు ఒప్పుకోలేనప్పుడు ఇంకా విశ్వాసులు ఏం ఒప్పుకుంటారండి బాబు? నేను ఏడుస్తాను, నా విశ్వాసులను ఏడిపిస్తాను. నేను కన్నీరు కారుస్తాను, నా విశ్వాసులు కన్నీరు కార్చేదాకా నేను విడిచిపెట్టను. నేను పశ్చాత్తాపడతాను, నేను గుండెలు బాదుకుంటాను. నా విశ్వాసులు నన్ను చూసి నా వెనక ఫాలో అవుతూ ఉంటారు. అది క్రైస్తవ సేవ. 4 సంవత్సరాల నుంచి ఇదే పాపతి. 4 సంవత్సరాల నుంచి నేను చేసే పని ఒక్కటే, పాపపు ఒప్పుకోలు. ఏం జరిగిందో మీకు చెప్తాను, ఎంత ఉపయోగపడిందో మీకు చెప్పి, నేను పొందుకున్న ఆశీర్వాదం నా అన్నదమ్ములు వీరు పొందుకోవాలి, నేను పొందుకున్న ఆశీర్వాదం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. అదే నా తపన, అదే ఆరాటం, అదే నిజమైన క్రీస్తు ప్రేమ అండి. అది నేను పొందుకున్న ఆనందం మీకు అందించేంత వరకు, మీరు తిట్టుకున్న, అసహించుకున్న, నా మొహం మీద ఉమ్మేసిన, ఎక్కడి నుంచి నేను కథలను ఎగతాళి నన్ను చాలామంది, ఏరా ఎప్పుడు పాపాన్ని ఒప్పుకుంటావా, ఇంక ఎప్పుడు ఇదే పనే, ఇంకా ప్రార్థన చేయవా, ఇంకా సిద్ధపాటు ఉండదా? సిద్ధపాటు గురించి నువ్వు మాట్లాడాలి. మర్చిపోవద్దు, పాపపు ఒప్పుకోలు చాలా ప్రాధాన్యం. మనకి బేస్ పడట్లా సరిగ్గా, మనకి పునాది సరిగ్గా పడకపోతే బిల్డింగ్ కూలిపోద్ది. ఆత్మీయ జీవితం ఈరోజు కూలిపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు 20 సంవత్సరాల 30 సంవత్సరాల సేవకులు కూలిపోతున్నారు? 30 సంవత్సరాల విశ్వాసులు ఎందుకు దిగజారిపోతున్నారు? మళ్ళీ లోకంలో పాపంలోకి వెళ్ళిపోయి భ్రష్టులుగా మళ్ళీ విగ్రహారాధకులకు వెళ్ళిపోతున్నారు. ఎందుకని? పునాది సరిగ్గా పడలేదు, మంచి పునాది పడలేదు, మారు మనస్సు కరెక్ట్గా పడలేదు. అందుకే నేటి క్రైస్తవ్యం ఆశీర్వాదం చూడలేకపోతుంది. సంతాపపడే అనుభవం ఉందా? మనం దేవునికి గుర్తుపెట్టుకోండి, అన్యులుగా ఉన్నప్పుడు చేసిన దానికంటే విశ్వాసులుగా చేసింది డబల్ పాపం అవుద్ది. అవునా కాదా? ఎందుకని మనకు సత్యం తెలుసు, బైబిల్ తెలుసు, యేసు ప్రభువారు మన పాపాల నిమిత్తం రక్తం కార్చారని తెలుసు. ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న డబల్ పాపం అయితే, అయ్యగారులు సేవకులుగా చేసింది మనం చేసే పనులను బట్టి దాన్ని ఏమంటారు? త్రిపుల్ పాపం అవుద్ది నా దృష్టిలో. తప్పంటారా? తప్ప? ఎందుకని? బోధ తెలుసు, మనం బోధిస్తూ ఉంటాం. మనం బోధించి కూడా తప్పు చేస్తే ఫస్ట్ మాకు వర్తించే చెప్పనా? త్రిపుల్ పాపం. మరి అప్పుడు ఒకవేళ బై మిస్టేక్ పడిపోయాం, మనం ఏమన్నా పరిపూర్ణమా? మనం ఏమన్నా క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళామా? ఇంకా వెళ్ళలేదు కదా. ఈ లోపల పడుతూ ఉంటాం. అప్పుడు ఎలా ఏడవాలి? పేతురు మనకు మాదిరి. అప్పుడు పేతురులాగా మనం సేవకుడిగా పశ్చాత్తాపడాలి. దావీదు కూడా సేవకుడే. దావీదు కూడా అభిషేకం పొందుకున్న తర్వాత పడిపోయాడు. దావీదు ఎలా ఏడుస్తున్నాడు? పెదాలతో ఏడుస్తున్నాడు అని చెప్తుందా మీకు బైబిల్?
పేతురు పశ్చాత్తాపడ్డాడు, బైబిల్లో కన్నీరు గార్చాడు, విలపించాడు. పౌలు కూడా విలపించాడు, పౌలు కూడా కన్నీరు గార్చాడు, పౌలు కూడా ఒప్పుకున్నాడు. కానీ పేతురు కంటే అనేక రెట్లు పౌలు ఒప్పుకున్నాడు. పేతురు ఎక్కడ మనుషుల దగ్గర ఒప్పుకున్నట్టు కనబడదు. నేను పేతురుని తక్కువ చేయట్లా, కంపేర్ చేసి చెప్తున్నా, మీకు ఉపయోగపడిద్ది కాబట్టి. పౌలు పేతురు కంటే అనేక రెట్లు ఎక్కువ ఒప్పుకుంటున్నాడు. ఎవరైతే ఎక్కువగా పాపాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే ఎక్కువగా పాపాన్ని పెద్దగా చూస్తారో, కన్నీరు గారుస్తారో, దేవుడికి వాళ్ళని చూస్తే మురిసిపోతారంతే. దేవుడు వాళ్ళ యందు ఆనందిస్తారు. అబ్బా, నన్ను బాధ పెట్టినందుకు ఎంత ఏడుస్తున్నారేంటారు బాబు వీళ్ళు. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, క్షమాపణ వచ్చి అడిగారనుకోండి, కన్నీళ్ళతో అడిగిన దానికి పెదాలతో అడిగిన దానికి తేడా ఉంటుందా? కాలు పట్టుకుని అడిగిన దానికి మామూలుగా తేడా ఉంటుందా? మళ్ళీ క్షమించదు, మళ్ళీ అడిగారనుకోండి, ఒరే కుక్క ఇంకోసారి అడిగామనుకో తలకే కోసేస్తా అంటారా? ఏమేస్తుంది మీకు? జాలేస్తుంది. అయ్యో ఆల్రెడీ క్షమాపణ అడిగాడు కదా, మళ్ళీ అడుగుతాడేంటి? కఠినాత్ములమైన మనకే జాలేస్తే కనికర సంపన్నుడికి ఏమేస్తుంది? ఇంకా కనికరం పుట్టేస్తుంది. ఇంకా మనకేదో చెయ్యాలి, మనకేదో ఇవ్వాలి, మనలేదో పైకి తీసుకురావాలని తపనతో ఇలా పైకి తీసుకెళ్ళిపోతారు. పౌలను అలాగే అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళిపోయారు. దేవునికే మహిమ కలుగును గాక. పేతురుని చెరసాల్లో వేస్తే దేవదూత రావాల్సి వచ్చింది, కానీ పౌలుని చెరసాల్లో వేస్తే భూకంపం వచ్చి ఎవరో రాకుండానే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. అంత పవరు పాపపు ఒప్పుకోల్లో ఉంటుంది. పేతురు 2 పత్రికలు రాస్తే పౌలు 13 పత్రికలు రాశాడు. పేతురు పెద్దోడా, పౌలు పెద్దోడా? పేతురు పెద్దోడండి బాబు, పేతురు మొదట. కానీ పాపపు ఒప్పుకోలను బట్టి, పశ్చాత్తాపాన్ని బట్టి, కన్నీటిని బట్టి పౌలు పేతురు కంటే ఎక్కువ కృప పొందుకున్నాడు. మీకు ఒక విలువైన వ్యక్తిని పరిచయం చేయాలి, మీకు చాలా ఉపయోగపడిద్ది. మీకు ఖచ్చితంగా సేవకులకి అందరికి ఉపయోగపడిద్ది. మా మినిస్ట్రీ నాయకురాల గురించి నేను చెప్పాలి ఖచ్చితంగా. మన మధ్యలో ఉన్న సహోదరి లిల్లీ గారు, 15లో దేవుడు లిల్లీ గారిని, మా నాయకురాలని పిలిచారు. అక్కగారిని పిలిచినప్పుడు పాపాన్ని ఒప్పించారు. ఫస్ట్ దేవుడు పిలిస్తే పాప స్థితి గురించి మాట్లాడతారు, కానీ నీకు చార్మినార్ రాసి ఇచ్చేస్తాను, నువ్వు చార్మినార్ మీద చార్మినార్ ప్యాకెట్లు పెట్టి అమ్ముకో అని చెప్పరు దేవుడు. ఎప్పుడు దేవుడు మనతో మొట్టమొదట మాట్లాడేది మన పాప స్థితి గురించి మాట్లాడతారు. మోసపోవద్దు, దేవుడు పేరట సాతాను కూడా మాట్లాడతాడు. దయచేసి మీ ఆత్మలను కాపాడుకోండి ప్రియ దేవుని సంగమా. మా నాయకురాల గురించి చెప్పడం నాకు ఎంతైనా ఆశీర్వాదం. ఈ సహోదరి, దేవుడు ఎప్పుడైతే ఆవిడని దర్శించారో, పాపాన్ని ఒప్పుకోమని ప్రేరేపించారో, ప్రతి రాత్రి బైబిల్ పట్టుకొని చెప్తున్నా, ఇది జరిగిన యథార్థ సంఘటన, ఈ తేడా వచ్చిందా నేను పోతా, నేను నాశనం అయిపోతా, శాపగ్రస్తుని అయిపోతా, తప్పుగా చెప్తే గనక. అంత పర్ఫెక్ట్గా చెప్తున్నా. ఈ సహోదరి, మా మినిస్ట్రీ నాయకురాల గురించి నేను సాక్ష్యం చెప్తున్నా. ప్రతి రాత్రి నిలువు మోకాళ్ళు లేసి రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 2, 3, 4, ఒక్కొక్కసారి 5 వరకు కన్నీళ్లతో చేసిన పాపం, సినిమాలు చూసి సీరియల్ చూసిన పాపాన్ని రాత్రి 9 నుంచి ఉదయం 3, 4, 5 నడిపింపును బట్టి నిలువు మోకాళ్ళ మీద ఒక ఆడ వ్యక్తి అయ్యుండి, బలహీనురాలయ్యుండి, నెల రోజుల పాటు ప్రతిరోజు రాత్రి కన్నీళ్లతో, పెదాలతో కాదు సుమా, కన్నీళ్లతో 3 నెలల పాటు సినిమాలు పాపం ఒప్పుకుంటే, దేవుడంట సినిమా టైటిల్ చూపించి, ఏమ్మా ఈ సినిమా చూసావుగా, ఇది కూడా ఒప్పుకో. 100 సినిమాలు మనం చూస్తాం, కానీ దేవుడు ఒప్పించడం మొదలు పెడితే సూక్ష్మంగా చిన్నది కూడా చూపించి ఒప్పిస్తారు. అది దేవుని స్టైల్. అది మనం ఒప్పుకుంటే మనం అన్నిటినీ కలిపి ఒకటే కొట్టుడు, నేను పాపిని ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను ఉంటాను ప్రభువా. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఒప్పిస్తే దావీదుని ఒప్పించినట్లు ఒప్పిస్తారు. మనకి మాదిరి బైబుల్, మనకి ఒక బైబుల్ అనేది ఒకటి ఉంది, వాక్యం ఉంది, మనకి పక్కకి వెళ్ళొద్దు. 3 నెలల పాటు కన్నీళ్లతో మోకాల మీద రాత్రి పడుకునే సమయంలో 10-11 తర్వాత నా వల్ల కాదు ఇంకా నిద్ర ఆపుకోవటం, ఎవడి వల్ల కాదు. ప్రతి రాత్రి అక్కడ దావీదుని చూశాను, ఇక్కడ మా నాయకురాలను చూశాను నేను. అయితే ఈ పాపం అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు, అమ్మ పాపం లిస్ట్ అయిపోయింది, ఇది విరక్కొట్టేశాను, నెక్స్ట్ పాపానికి వెళ్ళు. విగ్రహారాధన పాపం. నెల రోజుల పాటు కన్నీళ్లతో ప్రతి రాత్రి మోకాళ్ళ మీద పాపాన్ని కన్నీళ్లతో దేవుడు ఒప్పించారు. మనం సిద్ధపడితే, మనం ఆశపడితే
మనం నిజంగా కడగబడాలని ఒక్కొక్క పాపాన్ని కొన్ని నెలలు ఒప్పుకుంటే, చాలామంది ప్రపంచవ్యాప్తంగా 3 రోజులు చాలన్నయ్యా, 3 రోజులు చాలా. మిమ్మల్ని మనం చేసిన పాపాలు చిన్నయ్యా, మనం ఏమన్నా చిన్న చిన్న పాపాలు చేసి వచ్చామా? మరి మీరేమో పరిశుద్ధులేమో, నేను మాత్రం భయంకరమైన భ్రష్టుణ్ణి. మీరేమో చిన్న చిన్న పాపాలు చేసాం, నేనైతే చాలా రకాలు విగ్రహారాధన, మరి దొంగతనాలు, అమ్మానాన్ని బాధ పెట్టడాలు, గర్వం, అహంకారం ఎన్నో ఉన్నాయండి బాబు. మరి మీకు ఉన్నాయా? మరే ఏంట్రా మాట్లాడేది? నీతిమంతుల వంశం రా మాదే. మా రోడ్డు పేరు తెలుసా? పరిశుద్ధత. మా ఇంటి పేరు నీతి. మా ఊరి పేరు యథార్థత. నేను పొందుకున్న ఆనందం మీరు పొందుకోవాలి, నేను పొందుకున్న ఆశీర్వాదం మీరు పొందుకోవాలి. సరే, ఇప్పుడు ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఇలా నెల పాపాలు ఒప్పుకున్న తర్వాత 15 అంతా ఇదే పని. ఏది? రోజు పాపాలు ఒప్పుకోవడమేనా? రోజు కన్నీళ్లతోనా? రోజు మోకాళ్ళ మీద? ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యంగా ఉందా? ఎక్కడైనా విన్నారా? ఇప్పుడు రిజల్ట్ కావాలి. మాకు నమ్మకం ఏంట్రా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ సుబ్బారావు, మాకు నమ్మకం ఏంట్రా? నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం? ఏం చూడలేదుగా మేము. ప్రూఫ్ చూపిస్తా. యూట్యూబ్ ఆన్ చేసి దేవుని స్వరం అని తెలుగులో దేవుని స్వరం వినాలని ఉందా అని యూట్యూబ్లో మీరు టైటిల్ కొట్టండి. తక్కువ వీడియోస్ వస్తాయి యూట్యూబ్లో. తెలుగులో దేవుని స్వరం అని కొడితే ఒక 3-4 ఎక్కువ వ్యూస్ ఉన్నాయి వస్తాయి, మిగతా అన్నీ తక్కువ వ్యూస్ వస్తాయి. ఆ 3 ఒక వీడియో మా నాయకురాలు యొక్క వీడియో. ఎవరైతే కడగబడతారో, ఎవరైతే నెలల పాటు సంవత్సరాల పాటు అయ్యో అయ్యని గుండెలు బాదుకుంటారో వాళ్ళని అంతకంతకు వర్ధిల్ల చేసే దేవుడు అండి. మేము వీడియో పెట్టాం, మా సేవకుడు మా సహోదరుడు ఆ వీడియోని అప్లోడ్ చేశాడు. 22 నిమిషాల చిన్న వీడియో, 22 minutes తెలుగులో వీడియో పెడితే ఫాస్ట్గా దూసుకొని 100,000 లక్షల్లోకి వెళ్ళిపోయిందండి బాబు వ్యూస్. 2,70,000 వ్యూస్ చరిత్ర సృష్టించిందండి మా వీడియో, మా మినిస్ట్రీలో యూట్యూబ్లో వీడియో. ఎందుకు తెలుసా? పాపపు ఒప్పుకోలు వల్ల. పౌలు హింసకుడు, పౌలు చంపిన హంతకుడు అండి. ఎందుకు దేశానికి ఆశీర్వాదంగా ఉన్నాడు? ఒప్పుకోలు వల్ల, కన్నీటి ఒప్పుకోల వల్ల. 2,04 సంవత్సరాలైంది వీడియో పెట్టి. మీకు ఛాలెంజ్ ఇస్తున్నా, మేమెవరో మీకు తెలియదు, మా ఫోటోలు తెలియవు, ఆవిడ ఫోటో పెట్టలేదు, కానీ దేవుని స్వరం వినాలని ఉందా వీడియో పెట్టాం. 2,72,000 కామెంట్లు. అక్క సూపర్, అక్క మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, అక్క నేను కూడా ఈరోజు నుంచి పాపాలు ఒప్పుకుంటా, నేను కూడా మార్చబడతా, నేను కూడా మా అబ్బా సూపర్ సందేశం అన్నా, సూపర్ అని చెప్పి అనేక మంది 1000 కామెంట్స్తో ఆ ఒక్క వీడియో ద్వారా 100 మంది మా మినిస్ట్రీలోకి మెంబర్లు వచ్చేసారు. ఒకే ఒక్క వీడియో ద్వారా దేవుడు ఆకర్షించుకున్నారు. 100 మంది విశ్వాసులు వచ్చి ఈరోజు వాళ్ళు అనేక రాష్ట్రాల్లో పరిచారకులు అయిపోయారు, సువార్థికులు అయిపోయారు. నా దేవునికే మహిమ కలుగును గాక. ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే కన్నీళ్లతో గుండెలు బాదుకుంటూ దేవుని త్యాగాన్ని గుర్తు చేసుకొని వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తారో, వాళ్ళని దేవుడు హెచ్చించకుండా ఉండగలరా? చెప్పాలి. మేమెవరో తెలియకుండా, మా ఫోటో లేదు, మా ఊరు తెలియదు, దేవుని స్వరం వినాలంటే ఈ సహోదరి చేసినట్లు చేయండి చాలు. పౌలు సాక్ష్యం ద్వారా ఎంతోమంది పట్టబడ్డారు. పౌలు సాక్ష్యం ద్వారా అధికారులు, పౌలు సాక్ష్యం ద్వారా చెరసాల నాయకులు, పౌలు సాక్ష్యం ద్వారా పెద్దోళ్ళు రక్షించబడ్డారు. మా నాయకురాల సాక్ష్యం ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆవిడ మాకు మాదిరిగా ఉన్నారు. పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, తగ్గింపులో 7 సంవత్సరాల నుంచి మా మినిస్ట్రీలో ఆవిడ దేవుడు తరపున నడిపిస్తూ మా అందరినీ బహుబలంగా దేవుని చిత్తంలో నడిపిస్తున్న గొప్ప సహోదరి. నేను సహోదరుని బట్టి, నాయకులను బట్టి ఎంతగా దేవుడిని స్తుతిస్తున్నాను. కాబట్టి ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? ఆశీర్వాదంగా ఉంటాయి. అయితే 2016లో ఎప్పుడైతే 15 అంత పాపాలు కన్నీళ్ళతో ఒప్పుకోవడం వల్ల దేవుడు 2016లో మా మినిస్ట్రీ నాయకురాలకి ఒకటి చెప్పారు. అమ్మా చెప్పండి ప్రభువా, నా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా నలిగిపోతున్నారు,
నా ప్రజలు నలిగిపోతున్నారు, నా కుమారి. చెప్పండి అయ్యా, ఇప్పుడు ఏం చేయమంటారు? ఒక పని చేయి. నీతో పాటు దాసుని ఇచ్చాను కదా, ప్రేమదాసుని. స్తుతుల పుస్తకం ఒకటి రాయి, నేను నా స్వహస్తాలతో అభిషేకిస్తాను ఆ పుస్తకాన్ని. పరలోకపు దక్షిణ హస్తం చేత భూమి మీద ఉన్న ఆ పుస్తకాన్ని అభిషేకించి ప్రపంచానికి వదులుతా. ఆ పుస్తకం ద్వారా, అభిషేకం ఉన్న ఆ పుస్తకం ద్వారా నా ప్రజలకి స్వస్థతలు ఇస్తా, విడుదలలు ఇస్తా, గర్భఫలాలు ఇస్తా, ఆత్మీయ జీవితంలో మార్పిస్తా, కుటుంబాల్ని కడతానని 16లో చెబితే వెంటనే నేను దేవుని సహాయంతో మరి నాయకురాలు విజ్ఞాపన చేత ఆ పుస్తకం 4 నెలలు ఉద్యోగం చేసుకుంటూ రాయటం జరిగింది. ఆ పుస్తకం 4 నెలల తర్వాత ప్రింట్ వేపిస్తే ప్రింటింగ్ ప్రెస్ అతను ఏమన్నాడు తెలుసా? ఎన్ని పుస్తకాలు కావాలి అయ్యగారు, పాస్టర్ గారు అంటే 1000 పుస్తకాలు వేయండి ప్రెస్సు. అయ్యగారు అంటే 1000 ఏంట్రా దౌర్మార్గుడా, అది నీచుడా, నికృష్టుడా, 2000 వేయించుకోరా డబ్బు. ఏంట్రా కలిసి వస్తాడు? నీకు డబ్బులు కలిసి వస్తాయి ఒకరు, మా దగ్గర డబ్బులు లేవు బాబు, నీకు దండం పెడతా, నువ్వు ప్రెస్సోడు ఎన్ని చెప్తావు? 1000, 2000, 1000, 2000. చెప్పండి, 1000, 2000, 1000. నేనేమో డబ్బులు ఇవ్వండి బాబు, 1000 పుస్తకాలు చాలండి. ఇంకోటి చెప్పనా, మాకెవరు లేరండి, సంవత్సరమే సేవకులు, ఇప్పటికీ మీ సేవకులని ఎవరు గుర్తించట్లా, మా పాస్టర్ గారు కూడా గుర్తించట్లా. రారా విశ్వాసి కూర్చోమంటాడు. అయ్యా నన్ను అభిషేకించారు దేవుడు. అభిషేకించారా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. 10,000 కాస్త 20,000 అయిపోయింది. దేవుడు నాయకురాల ద్వారా త్వరలోనే 1,00,000 పుస్తకాలు అవుతాయంటే, అబ్బా మీరు చెప్పాలి, మేము వినాలి. ఇంకా మా కర్మలా కాలిందిగా, మీ కింద పని చేస్తున్నాం కదా, ఇంకేం చేస్తాం? 1,00,000 పుస్తకాలంట. 1000కే ఒకటి దిక్కు లేదు మన మొహానికి, మరి 1,00,000 పుస్తకాలు. 1,00,000 పుస్తకాలు అంటే మాకు మినిస్ట్రీ తెలియదు, మేమెవరో తెలియదు, మా ముందు నుంచి సేవకులు ఎవరో లేరు. అయ్యగారు నమ్మచ్చా? మనం నమ్మగలమా మనం ఆ ప్లేస్లో? 1,00,000 పుస్తకాలంటే మాటలు ఈ రోజుల్లో. మొత్తం మీద దేవుని కృప వల్ల వితిన్ 1 or 2 years కల్లా 1,00,000 పుస్తకాలు దేవుడు నాయకురాల ద్వారా చెప్పిన మాట నెరవేరిపోయింది. అది అంచెలంచెలుగా ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా అనేక మందికి మాకు కావాలి పుస్తకాలు, మాకు కావాలని చెప్పి సేవకులు, విశ్వాసులు ఇంకా విపరీతమైన సేల్స్, విపరీతమైన ప్రెస్లో వేయటమే 1,00,000 కాస్త 2,00,000 అయిపోయింది, 3,00,000 అయిపోయింది, 4,00,000, 5,00,000, 6,00,000, 7,00,000, 10,00,000, 28,00,000 పుస్తకాలు ఇప్పటి వరకు. ప్రపంచ దేశాల్లో 50 దేశాలలో మా మినిస్ట్రీ బుక్స్ ఉన్నాయి. 50 దేశాలలో నా దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట తప్పని దేవుడు. అబ్రహాముని పిలిచారు, నీకు ఇసుక రేణువు లాంటి సంతానం ఇస్తాను. ప్రభువా ఒక పిల్లకాయనిచ్చి మీరు ఏదైనా చెప్పండి. దుర్మార్గుడు, అవిశ్వాసపు కర్త, ఇస్తానురా నేను, దేవుణ్ణి ఫస్ట్ మనం నమ్మలేము. మన దేవుడి కార్యాలు మనం ఊహించలేము. 4 భాషల్లో, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, కన్నడలో కూడా మన మినిస్ట్రీ బుక్ రిలీజ్ అవ్వటం ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. మాకు ప్రూఫ్ ఏంటి అయ్యగారు? ఎలా నమ్ముతాం? ఏమో నీ ఇష్టం వచ్చిన ఫిగర్ చెప్పుకుంటున్నామేమో. కల్వరి టెంపుల్ ఎంతమందికి తెలుసు? హైదరాబాద్ కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ అయ్యగారిది ఎంతమంది తెలుసు? బుక్ స్టాల్ ఎంతమందికి తెలుసు? మీరు అర్జెంటుగా సాయంకాలం ఛార్జీలు ఇస్తామే, మీరు కల్వరి టెంపుల్ బుక్ స్టాల్కి వెళ్ళి మా బుక్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. దట్ ఈజ్ మినిస్ట్రీ, ప్రేమస్వరూపి మినిస్ట్రీ. ప్రతి సంవత్సరానికి కొన్ని నెలలకు ఒకసారి నేను కల్వరి టెంపుల్ బుక్ స్టాల్కి ఫోన్ చేసి, అక్కడ నాకు దేవుడు ఒక సహోదరుని తన చిత్తం జరిగించుకోవడం కోసం అందరినీ పరిచయం చేస్తారు. నేను రైల్వేలో జాబ్ చేస్తున్నప్పుడు బుక్ స్టాల్ ఇన్ఛార్జ్ నాకు పరిచయం అయ్యారు. విశ్వాసిగా ఉండగా సేవకుడు అయిన తర్వాత ఈ పుస్తకాలు ఆయన ద్వారా కల్వరి టెంపుల్లో సేల్స్కి ఫ్రీగా కాదు సుమా, డబ్బులకి కమిషన్ బేస్ మీద అందరూ బుక్స్ ఎలా ఇస్తారు, మా బుక్స్ కూడా తీసుకోవడం మొదలైంది. ప్రతిసారి 1,000-2,000 పుస్తకాలు తీసుకునే వాళ్ళు లాస్ట్ మంత్లో ఫోన్ చేసి, అయ్యా మా బుక్స్ సేల్స్ చేస్తారా అని కల్వరి టెంపుల్ బుక్ స్టాల్ ఇన్ఛార్జికి ఫోన్ చేస్తే ఏమన్నా తెలుసా? మీ బుక్సా కావాలి, ఈసారి ఎక్కువ కావాలి మీ బుక్స్. బ్లూ బుక్సే కదా, భలే ఉంటాయి మీ బుక్స్, భలే డిమాండ్ ఉందండి, బాగా మంచి బుక్ అది. 5,000 బుక్స్ కావాలని చెప్పంగానే మేము మా ఊరు నుంచి హైదరాబాద్ పంపించడం జరిగింది. మా మెంబరు కల్వరి టెంపుల్కి వెళ్ళి 5,000 బుక్స్ ఇస్తే స్పాట్లో మాకు అమౌంట్ కమిషన్ బేస్ మీద ఇచ్చేశారు. ఆలోచించండి, కల్వరి టెంపుల్లో అంత ఈజీగా బుక్స్ పెడతారా? చిన్న బుక్స్ పెడతారా? పెట్టరు. అది ఇంటర్నేషనల్ మినిస్ట్రీ కాబట్టి వాల్యుబుల్ బుక్స్ పెడతారు.
ఆస్ట్రేలియాలో 10,000 బుక్స్ ఉన్నాయి, ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మన మినిస్ట్రీ బుక్స్ ఉన్నాయి. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి నాయకురాల ద్వారా చెప్పిన ప్రతి వచనం, ప్రతి ప్రవచనం, ప్రతి దర్శనం నెరవేరుతూ ఈరోజు అతి తక్కువ టైంలోనే మేము అతి ఎక్కువగా ఆశీర్వదించబడ్డాం దేవుని చేత. క్రమక్రమేపీ అభివృద్ధి చెందాం. ఇస్సాకుని ఆశీర్వదించిన దేవుడే. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులను తీసుకెళ్తాం మిమ్మల్ని ఇప్పుడు తొందరగా. 1 తిమోతి 1:12-13 వచనాలు చాలా విలువైన వచనం ఇది. గుండెలు పగిలిపోయే, మనల్ని మనం పరీక్షించుకునే వచనం ఇది. కాబట్టి పూర్వం నేను హింసకుణ్ణి, ఇప్పుడు కాదు. నేను పూర్వం హానికరుణ్ణి, ఇప్పుడు కాదు. పూర్వం చెడ్డోని, ఇప్పుడు కాదు. నేను బైబిల్ పట్టుకుని ఒక మాట చెప్తాను. మీలో దమ్మున్న వాళ్ళు బయటకు వచ్చి స్టేజ్ మీదకి ఎక్కి ఇక్కడికి వచ్చి మైకు తీసుకొని సేవకులైన విశ్వాసులైనా నేను పూర్వం గర్వాంధుణ్ణి ఇప్పుడు కాదు అని మీకు చెప్పగలిగితే మీకు సాష్టాంగపడతా. నాలో గర్వం లేదు, నాలో ఆత్మీయ గర్వం లేదు. పౌలులాగా నేను చెప్పగలను, పూర్వం కోపిస్తోణ్ణి ఇప్పుడు కోపిస్తోణ్ణి కాదు. పూర్వం అపవిత్రుణ్ణి, ఇప్పుడు నాకు ఒక్క ఆలోచన కూడా రాదు. అపవిత్రమైన ఆలోచన చూపు కూడా నాలో లేదు. ఎవరైనా మీరు చెప్పగలిగితే నా కన్నీళ్ళతో మీకు సాష్టాంగపడి కన్నీళ్ళతో కడుగుతా. దమ్ము లేదండి, లేదు. సేవకులకి లేదు, విశ్వాసులకు లేదు. అప్పుడు మనం గర్వాంధులమే. ఫస్ట్ నేను, ఇప్పుడు గర్వాంధులమే. అప్పుడు అపవిత్రులమే, ఇప్పుడు అపవిత్రులమే. పర్సంటేజ్ ఒకవేళ మారుండొచ్చు, చేతులతో చేయటం మానేసి ఉండొచ్చు. హృదయం ఎలా ఉంది? ఆదికాండం 6వ అధ్యాయంలో వారి హృదయమును చూచి, వారి ఆలోచనలను చూసి సంతాపపడ్డారంట దేవుడు. లోపల పరిశుద్ధాత్మ దేవుడే వచ్చేసారు మనలోకి, మనల్ని మార్చడానికి ఆయన సిద్ధంగా శక్తిమంతుడు. కానీ ఈరోజు మనకు అంత సీన్ లేదు. ఎందుకని? కడగబడలేదుగా. ఇప్పుడే గర్వాంధులం అయిపోయాం మనం. ఎంత గర్వాంధులం అంటే దేవుడు మహిమను లాక్కొని తీసుకుని అంత దరిద్రం అయిపోయామండి మనం. దేవుడు మహిమను తీసుకొని, ఒరే దేవుడా నేను గొప్పరా నీకంటే, నువ్వు నా కాలు కింద ఉండరా అని చెప్పి ఫ్లెక్సులు పెట్టుకొని, పెద్ద పెద్ద కటౌట్లు పెట్టుకొని దేవుణ్ణి కిందకి తొక్కి అంత గర్వాంధులం అయిపోయామండి మనం, నాతో సహా. ఎవరండి కనబడాలి? ఎవరండి రక్షకుడు? నువ్వు రక్షకుడువా? నువ్వు నేను విశ్వాసుల్ని రక్షించగలవా? నువ్వు నేను మనుషుల్ని మార్చగలవా? నువ్వు నేను మారు మనసు ఇవ్వగలవా? ఎవరండి? ఎవరికి రావాలి మహిమ? నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చువాడను కాదు. రెవరెండ్లో, డాక్టర్లో, బిషప్లో లగాలి. ఈవిడికి 60,000 రూపాయల శాలరీ, హిందీ పండిట్, గవర్నమెంట్ టీచరు. మినిస్ట్రీకి వచ్చేటప్పటికి భయంకరమైన అహంకారి. వీళ్ళ కన్న తల్లిని కట్టెబెట్టు కొట్టింది. దేంతో? కట్టిబెట్టి పేట్మని కన్న తల్లినే, నవమాసాలు మోసిన కన్న తల్లినే కట్టిబెట్టు కొట్టిన భయంకరమైన వ్యక్తి. గర్వాంధురాలు, నిలువెల్ల గర్వమే ఉంటుంది మినిస్ట్రీలోకి వచ్చేటప్పుడు. ఈరోజు దీనురాలుగా మారిపోయింది. ఈరోజు తన్ని పొడిచి చంపేస్తున్నా, తన్ని గాయం చేస్తున్నా ఏమనకుండా అలా మౌనంగా భరిస్తుందండి. సహనం వచ్చేసింది, ఓర్పు వచ్చేసింది, గర్వం పోయి దీన మనసు వచ్చేసిందండి పాప క్షమాపణ ద్వారా. చెప్పాలి, ఒక్క లైన్లో చెప్పాలి, టైం లేదు మనకి. ఒక లైన్ బిఫోర్కి ఇప్పటికి. పాప ఒప్పుకోవాలకు ముందు ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉంది? పాపాన్ని ఒప్పుకోకముందు అన్నయ్య, నేను చెప్పిందే వేదం, నేను నడిచేదే మార్గం. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఆడ కావచ్చు, మగ కావచ్చు, చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, నేను లెక్క చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే నేను మినిస్ట్రీలోకి దేవుడు నన్ను సహవాసంలోకి పిలుచుకున్నారో, పాపములు ఒప్పిస్తున్నారో అన్నయ్య గారి ద్వారా, నేను పాపం చేశానని నా హృదయం గ్రహించి నేను రియలైజ్ అవ్వడం ద్వారా, కన్నీళ్లతో నా పాపాన్ని నా దేవుడు అన్నయ్య ద్వారా ఒప్పించటం ద్వారా, నా కన్న తల్లి ఎదుట నేను తన హృదయాన్ని ముక్కలు చేస్తూ అందరూ చూస్తుండగా కొట్టాను మా అమ్మని. భయంకరమైన కోపిష్టిని, గర్విష్టిని. కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాను. నా తండ్రి ఆ మనస్సు నాకు ఇచ్చారు. మా అమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇన్నాళ్ళు నా హృదయానికి ఒక గాయం ఉన్నది కొన్నేళ్ల నుంచి. ఈరోజు
చిన్న గాయం కట్టారు నా దేవుడు. నీ మీద ఉన్న ప్రేమ నాకు ఎక్కువ అయిపోయింది. నేను ఎప్పుడు ప్రేమిస్తాను, నువ్వు అంటే నాకు ఇష్టం. ఈరోజు దయచేసి టైం లేదు. ఈరోజు తల్లి బిడ్డలు కలిసిపోయారు, మా మినిస్ట్రీలో భార్యాభర్తలు కలిసిపోయారు. తల్లి పిల్లలు కుటుంబాల్లో ఈరోజు మా మినిస్ట్రీలో సమాధానం, శాంతి ఏలుబడి చేస్తుంది. పాప క్షమాపణ ద్వారా, దిద్దుబాటు ద్వారా. నీకు ఒక విషయం, ఆశ్చర్య విషయం చెప్పనా, సేవకులు ఆశ్చర్యపోయే విషయం చెప్పనా? దయచేసి నా ప్రియ సేవకులారు అపార్థం చేసుకోవద్దు. బిజీ షెడ్యూల్లో పడిపోయి ఈరోజు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, పిలిచిన దేవుడితో సహవాసం చేయలేని బిజీ షెడ్యూల్లో ఉన్న సేవకులారా, ఒక విశ్వాసి అంటే మా విశ్వాసి ఒకప్పుడు పాపం ఒప్పుకోలేనప్పుడు, సహవాసం లేనప్పుడు 5 నిమిషాలు ప్రాణం పెట్టిన దేవుడితో గడపలేని బిజీ షెడ్యూల్ ఈరోజు 2 ఆరాధనలు పాల్గొని 4 గంటలు వ్యక్తిగత సహవాసం చేస్తుంది. ప్రతిరోజు 4 గంటలు నా దేవునితో ప్రతి నిత్యము స్తుతి, ఆరాధన, దిద్దుబాటు, బైబిల్ రీడింగు, వాక్యం ప్రతి నిత్యము 4 గంటలు చేసి నాకు, అన్నయ్య ఈరోజు షెడ్యూల్ కంప్లీట్, అన్నయ్య ఈరోజు 4 అవర్స్, అన్నయ్య ఈరోజు 3.5 అవర్స్, ఒక్క 5 నిమిషాలు గడపలేని వ్యక్తి రోజుకి 4 గంటలు దేవునితో వ్యక్తిగత సహవాసం చేస్తుంది. మీకు తెలియట్లా, మీరు అర్థం చేసుకోవట్లా. వీడిదో పిచ్చోడు కదా, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందేమో, పాపాలు ఒప్పుకోమంటాడేంటి? పాపాలు ఒప్పుకోమంటాడు, నా మీద బురద జల్లారు. నేను చెప్పేది ఒకటే, నేను అనుభవించి చెప్తున్నాను, నేను పొందుకున్నదే మీకు చెప్తున్నాను. గట్టిగా అరిచి చెప్పేది ఏంటంటే, మీరు మారండి. దయచేసి ఒకసారి టేస్ట్ చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఒక్కసారి పాప క్షమాపణలో ఉన్న రుచి అనుభవించండి. ఆశీర్వాదం చూడండి. చాలామంది నన్ను ఎగతాళి చేశారు, చాలామంది వేస్ట్ ఫెలో అన్నారు. అరే ఏం దైవజనుడు రా, నీ విశ్వాసాన్ని రోడ్డు మీద లాగుతున్నావురా, రోజు పాపం ఒప్పుకోలేంట్రా, అరే టైం వేస్ట్ పలరా, అమ్మా నువ్వు బయటకు వచ్చే తల్లి, అరే ఆడు వేస్ట్ ఫెలో, వాడు మంచి సేవకుడు కాదు అని నాకు బిరుదులు ఇచ్చారు. ఒక్క రోజులో మార్పు రాదు. 3 సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసా? ప్రతి నిత్యము మానక భారంతో బాధ్యతగా 3 పూట్ల నేను మా విశ్వాసులు 100 మందిని పాపాన్ని ఒప్పించడం వల్ల, అది ఎంత పాపమో చెప్పడం వల్ల, నేను మాదిరిగా ఉండటం వల్ల గర్వాంధులు దీనులుగా మారిపోయారు. అపవిత్రులు ఈరోజు పాపాన్ని చూసి అసహించుకునే వాళ్ళగా మారిపోయారు. బంధాలు లేనోళ్ళు ఈరోజు కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నారు. సహవాసం లేనోళ్ళు ఈరోజు గంటలు సహవాసం చేస్తున్నారు. పరిచర్యకు రూపాయి ఖర్చు పెట్టని పిసినారోళ్ళు ఈరోజు లక్షలు కుమ్మరిస్తున్నారు నా దేవుడు రాజ్యానికి. ఏమని వర్ణించమంటారు? ఏ విధంగా కొనియాడమంటారు? ఏ విధంగా నా ఆనందాన్ని మీతో పంచుకోమంటారు చెప్పండి? ఇదంతా పాపపు ఒప్పుకోల వల్లే. పునాది పడకపోతే ఏమి రాదు సుమా. మీ విశ్వాసులు ఎలా ఉన్నారు? మీ విశ్వాసులు లక్షలు ఖర్చు పెడుతున్నారు మీకోసం. మా విశ్వాసులు మా కోసం ప్రాణాలు తెగించేస్తారు. మా విశ్వాసులు మా కోసం లక్షలు కుమ్మరిస్తున్నారు. ఉద్యోగస్తులు ఉన్నారు, కోటీశ్వరులు కూడా మేము కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. మేము వాళ్ళకి భయపడం, మాకే వాళ్ళు భయపడతారు పాప క్షమాపణ వల్ల. పౌలును చూసి అయ్యా కళ్ళు ఇచ్చేస్తామయ్యా. ఒకప్పుడు హంతకుడు, కానీ ఈరోజు పాప క్షమాపణ ద్వారా కొత్త హృదయం వచ్చింది. పౌలును చూసి మేము కళ్ళు ఇస్తాం పౌలా, మేము మీకోసం ప్రాణం పెడతాం. మేము ముందే నీకు చెప్పాను, మీకు స్టార్టింగ్లో ఒక అన్నయ్యను పరిచయం చేస్తా. ఎవడో తెలుసా అన్నయ్య? మా అన్నయ్య ఎవరో తెలుసా? మాకు మాదిరి ఎవరో తెలుసా? ఈ లోకం స్నేహితుడు కాదు రే. దేవుడు తర్వాత ఎవరైతే దమ్మున్న మగవాడుగా, దమ్మున్న క్రైస్తవుడుగా క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి నడుచుకోమని ప్రపంచానికి సవాలు ఇస్తున్నాడో వాడే మా మాదిరి, మా అన్నయ్య పౌలు. పౌలు సంఘంలాగా, పౌలు వాక్యాన్ని, పౌలు సబ్జెక్ట్ మేము ఫాలో అవుతున్నాం కాబట్టే మళ్ళీ మేము బైబిల్ కాలాన్ని చూడగలుగుతున్నాం. మళ్ళీ మేము ఈరోజు ఆశ్చర్యాలు చూస్తున్నాం, ఆశీర్వాదాలు. మీకు ఒక మాట చెప్పాలి, సంఘాలు ఈరోజు నలిగిపోతున్నారు. ఇక్కడున్న పాస్టర్ గారు తెలుసు నాకు, చిన్న సంఘం కట్టుకోలేక, చిన్న మందిరం కట్టుకోలేక, చేతులు జాపలేక సేవకులు అయ్యుండి అయ్యో అల్లాడిపోతున్నారు. 50,000 1,00,000 కూడా ఎంతమంది ఒప్పుకుంటారు? 1,00,000 లేక సంఘాలు, చర్చిలు కట్టుకోలేక అల్లాడిపోతున్నారు పేద సేవకులు, సహాయం చేసేవాళ్ళు లేక. దేవుడి చిత్తంలో మేము బిల్డింగ్ మొదలుపెట్టాం, దేవుని చిత్తంలో మేము కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. మా నాయకురాలకి దేవుడు చెప్పారు, ఏమని? మొదలు పెట్టండి, నేను కార్యం చేస్తా. ప్రభువా రూపాయి లేదయ్యా బాబు, ఎలా దిగుతాం? తేడా వస్తే చండాలంగా ఉంటుంది, పరువు పోద్దు ప్రభువా. నమ్మదగిన దేవుడిని మొదలు పెట్టరా బాబు అంటే, ఇంజనీర్ ఇక్కడ కూర్చున్నాడు,
అక్కడ పక్కనేమో మేస్త్రి కూర్చున్నాడు. ఒరే ఇంజనీరు, సరిగ్గా కట్టాలి నువ్వు. లోపల వణుకు, రూపాయి లేదు, ఏంట్రా కట్టేది? ఒరే మేస్త్రి, నీట్గా ఉండాలి బిల్డింగ్, సెకండ్ ఫ్లోర్ సూపర్ ఉండాలి, ఫస్ట్ ఫ్లోర్ ఇంకా బాగుండాలి, గ్రౌండ్ ఫ్లోర్లో ఈ రాయి. లోపలేమో భయం, రూపాయి లేదు. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. 10 రూపాయలు లేనప్పుడే 1000 రూపాయలు కూటం పెట్టుకుంటాను, డబ్బులు లేకపోతే అల్లాడిపోతారు మీరు. 2 కోట్ల ప్రాజెక్టు డబ్బులు లేకుండా ఎలాగండి, ఎలా సాధ్యం అవుద్ది? ఆవిడేమో నేను చెప్తున్నాను నాయకురాలుగా, నువ్వు మొదలు పెట్టున్నాయినో అంటది. నువ్వు చెప్తావమ్మా, మేస్త్రి నన్ను కొడతాడు, వచ్చి నిన్ను కొడతాడు, లోపల ఉంటావు నువ్వు అని మనసులో అనుకొని, అక్క మీరు ఏం చెప్తే చేస్తాను అక్క, మీరు నాయకురాలు కదా. అటు ముందుకు వెళ్ళలేక, ఇటు చెప్పుకోలేక, సావలేక, బతకలేక మొదలు పెడితే మీకు ఒక అద్భుతం చెప్తా. దేవుడే మొదలు పెడితే, దేవుడి చిత్తంలో మనం ఏదైనా పని కానీ, కార్యక్రమం కానీ, పరిచర్య మొదలు పెడితే ఎలాగ దేవుడు తీసుకెళ్తారు చెప్పనా? మా మినిస్ట్రీ మెంబర్ ద్వారా ఒక సహోదరు, హైదరాబాద్లోనే ఒక సహోదరు పరిచయం అయింది. ఆవిడతో ఒక్కసారి ప్రేయర్ చేయించమని మా సహోదరు చెప్పింది. ఆవిడ ఒక ఆఫీసరు, గవర్నమెంట్ ఆఫీసరు, ఒక రేంజ్లో ఉంది. ఒక్కసారి ప్రేయర్ చేస్తే దేవుడు కనెక్ట్ చేశారు. దేవునికే మహిమ. ఆవిడ మళ్ళీ నాతో మాట్లాడాలని ఆశపడింది. పెద్ద వయసు ఆవిడ, 60 ఏళ్ళు. మళ్ళీ మాట్లాడి 10 రోజులకల్లా అన్నయ్య గారు అంది. అందరూ నన్ను అన్నయ్య గారు అంటారు. ఒకసారి అనండి, అన్నయ్య గారు. అన్నం పెడితే 3 సార్లు అంటాం రా అన్నయ్య గారు అని. 3 అయిందిరా, పెడతానే 3 ప్లేట్లు ఉన్నాయి, రెడీ తమ్ముడు, రెడీ అయ్యండి. 3 ప్లేట్లు ఫాస్ట్గా. ఒక సాక్ష్యం చెప్తా. ఆవిడ 10 రోజులకే మా ఆయనకి కరోనా వచ్చింది, చావుబతులకు వెళ్ళిపోయినప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నాను, కొద్దిగా అమౌంట్ దేవుడికి ఇద్దాం అనుకుంటున్నాను. రాజమండ్రి జాన్ వెస్లీ గారు, ఎవరో బైబిల్ వండర్స్ అయ్యగారు, రాజమండ్రి జాన్ వెస్లీ గారు, బైబిల్ వండర్స్ జాన్ వెస్లీ గారికి ఫోన్ మీద ఫోన్ చేస్తున్నా. ఆయన మాకు బాగా తెలుసు. ఫోన్ మీద ఫోన్ చేసి, ఫోన్ ఎత్తండ్రా బాబు, కానుకిస్తాను, ఫోన్ ఎత్తండ్రా కానుకిస్తానంటే ఆయన ఎత్తట్లేదు కరోనా టైంలో. ఈలోపు ఈవిడేమో మిమ్మల్ని పరిచయం చేసింది. ఇప్పుడు మీకు వాలా వాళ్ళకు వాలా? అమ్మా నేనేం చెప్తానమ్మా, నీకు ఏది అనిపిస్తే చెయ్యి, సరే మీకు ఇచ్చేస్తాను, మీ అకౌంట్ చెప్పండి అనగానే జస్ట్ 10 లక్షలు వేసిందండి. 10 లక్షలు ఒక్క ఫోన్ కాల్, 10 రోజుల పరిచయం, 10 లక్షల అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి, కన్స్ట్రక్షన్కి కావాలి, అక్కడ అవసరం ఉంది, దేవుని చిత్తంలో మొదలుపెట్టాం. అలాగా అందరూ ముందుకు వచ్చి సహాయం చేసి మా మెంబర్లు లోన్లు ఇచ్చి మేమున్నాం, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. సొంత ప్రదేశం కావాలి మనకి, 14 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఇక్కడున్న ఎంప్లాయీస్ మాకు ముందుకు వచ్చి మనందరం కలిసి దేవుడు రాజ్యం కడదామంటే ఈరోజు 2 కోట్ల బిల్డింగ్లో మేము దేవుడు రాజ్యం కడతానికి ముందుకు వెళ్తున్నాం. అయ్యగారు కూడా వచ్చి బల్లారాధన కార్యక్రమంలో మాతో పాటు సహకరించారు. అన్ని రకాలుగా మేము ఆశీర్వదించబడ్డాం. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతూ నువ్వు ఆశీర్వదించబడాలి. అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తారు. ఎప్పుడు? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అందుకే రాయించాం బ్యానర్ మీద, నువ్వు పాపాన్ని ఒప్పుకోకపోతే సువార్త భారం రాదు. నీ కళ్ళ ముందు ఎవడన్నా చచ్చిపోయినా నువ్వు పట్టించుకోవు. నీ ముందు సువార్త చెప్తే బతుకుతాడు అని తెలిసినా నువ్వు చెప్పవు. ఎందుకు తెలుసా? నీకు ఆ హృదయం రాదు. అయ్యో అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు? అయ్యో నేను సువార్త చెప్పకపోతే శ్రమ. మీలో ఎవరైనా అన్నారా ఎప్పుడైనా? అయ్యో నేను సువార్త చెప్పకపోతే శ్రమ అని ఎప్పుడైనా అన్నారా? ఈరోజు భారం ఎందుకు లేదు? పాపక్షమాపణ లేదు కాబట్టి. పాప ఒప్పుకోల వల్ల దేవుడు నూతన హృదయాన్ని ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రాచీన స్వభావాన్ని తీసి నూతన స్వభావాలు ఇస్తారంట. దేవునికే మహిమ కలుగును గాక. పాతవి గతించను, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఈరోజు ఎంతమంది నూతన సృష్టిగా మార్చబడ్డారు చెప్పండి? సేవకులారా, విశ్వాసులారా? లేదు. ఎందుకని? పాప ఒప్పుకోలు ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావాలు ఇస్తారు. నేను ముగించేస్తున్నాను. పాపాలు ఒప్పుకుంటేనే నువ్వు దేవుడు చిత్తం చేయగలవు. లేదా నీ చిత్తం చేసుకొని అనవసరంగా శ్రమల పాలైపోతావు, సేవలో కూడా నష్టాల పాలైపోతావు. నీకు నచ్చిన ఏరియాలో సేవ చేయకూడదు. నేను పుట్టి పెరిగినంత విజయవాడ అయితే చిన్న ఊర్లోకి వెళ్ళి సేవ చేయరా అన్నారు. ప్రభువా, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తాను, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తాను, అక్కడే పక్కనే ఒక లోయ ఉంటుంది, దూకి సేవరా బాబు అంటారు దేవుడు. అది కాదురా, అది నా చిత్తం చేయరా బాబు. నువ్వు లోకము దాని ఆశ గతించిపోవును, దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. ఈరోజు సేవలు ఎందుకు ఫలించట్లా? 20-30 ఏళ్ళైన సేవలు విశ్వాసులు ఎందుకు పెరగట్లేదు? వాళ్ళ చిత్తం, వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి నచ్చినట్లు చేసుకుంటున్నారు. మేము
మా నాయకురాల ద్వారా 7 సంవత్సరాల్లో మాకు ఫెయిల్ అంటే తెలియదండి, మాకు అపజయం అంటే తెలియదు. ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోవును, కాగా దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. పుస్తకాలు మొదలు పెడితే ఎప్పటి వరకు అది లక్షల మందికి ఆశీర్వాదంగా మారింది. బిల్డింగ్ మొదలు పెడితే అది మధ్యలో ఆగల, మేము లోపలికి వెళ్ళేదాకా అది ఆగలేదు. మేము ఏదైనా మినిస్ట్రీ తరపున ఒక ప్రొడక్ట్ బయటకు వచ్చినా, ఒక కార్యక్రమం చేసినా అది ఆగదు, సాగుతూనే ఉంటుంది. ఎందుకని? మేము చేసేది దేవుని చిత్తం కాబట్టి. పాపాలు ఒప్పుకోవటం వల్ల ఏం జరిగిద్దో తెలుసా? గర్వపు మనస్సు పోయి దీన మనసు వచ్చేస్తుంది. పౌలుని అందరూ పొగుడుతున్నారు, నువ్వు దేవతలాగా ఉన్నావంటే బట్టలు చింపుకుంటున్నాడంట. ఈరోజు మేమేలా ఉన్నాం సేవకులు, మమ్మల్ని పొగడకపోతే బట్టలు చింపుకుంటాం మేము, అక్కడ పొగిడితే చింపుకుంటాడు ఆయన. యారా రెవరని పెట్టలేదా నాకు? ఇవన్నీ ఎందుకు, ఇంకా అన్నీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా. ఏది దీనత్వం, ఏది పౌలుకున్న మాది. మరి అందరూ మళ్ళీ చెప్పే తెలుసా, మాది పౌలు సేవ, మాది పౌలు సేవ. నీది పాల సేవే. ఏది? గేదె పాలు, జెర్సీ పాల సేవ నీది, ఆ పౌలు సేవ కాదు. ఆ పౌలు సేవ అయితే పౌలు బిరుదులు పెట్టుకోవాలా. ఈరోజు బిరుదులు ఎక్కువైపోయినాయి, ఆధిక్యతలు ఎక్కువైపోయినాయి, కానీ దేవుడు కనబడతల్లా. అందుకే సంఘాల్లో ఉద్యమం లేదు, అందుకే సేవకులు ఆశీర్వదించబడట్లేదు. నేను ముగిస్తున్నాను. నా మాటలు మిమ్మల్ని గాయం చేస్తే నన్ను క్షమించండి. నేను ఏదైనా మీకోసమే తప్ప ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. నువ్వు దేవుని స్వరం వినాలనుందా? నేను బైబిల్ బాగా చదువుతాను పాస్టర్ గారు. ఒరే నేను అడిగింది ఏంట్రా, దేవుడి స్వరం వింటున్నావా అని అడిగితే బైబిల్లోంచి, వాక్యంలోంచి మాట్లాడతారు. రేపు యేసుప్రభు వారు మధ్యాకాశంలో వచ్చినప్పుడు బైబిల్ తీరా అంటాడా? ఏమంటారు? స్వరం వినబడిద్ది, కడబోర స్వరం. ఇప్పుడు ఈ స్వరం విన్న వాళ్ళు అప్పుడు ఆ స్వరం అప్పటికప్పుడు వినకూడదా? వినచ్చరా? గ్యారంటీ వింటావు. మంచి స్వరం విని మంచిగా పోతావు. నా గొర్రెలు నా స్వరం, ఎవరైతే పాపాలు బట్టి పశ్చాత్తాపడతారో, కన్నీళ్లతో కడుక్కుంటారో, వాళ్ళు నిత్యము దేవుడి స్వరం వింటారు, నిత్యము దేవుని స్వరం వింటారు. ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళు ఆరాధికులుగా మారతారు. ఒరే ఏంట్రా ఆరాధికులు? వాయిద్యాలు ఎవరా నీకు? మేము తెలుసా 10 వాయిద్యాలతో మామూలు తంతి తప్ప ఆరాధన చేస్తే, పౌలు ఆరాధన చేస్తే అతనితో పాటు అందరి బంధకాలు ఊడిపోయినాయి అంట. ఈరోజు అలాంటి ఆరాధకులు ఉన్నారా? ఆరాధన చేస్తే వేరే వాళ్ళ బంధకాలు, కొత్త బంధకాలు వస్తున్నాయి, ఆరాధనలోంచే కొత్త వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నారు. బైబుల్ కాలం ఏదని అడుగుతున్నా నేను, ఎవరిని తక్కువ పట్టట్లేదు. మనం ఎందుకు దేవుని శక్తిని పొందుకోవట్లా? ఎందుకు మళ్ళీ ఆ కార్యాలు ఆగిపోయినాయి? ఒకటే, పేతురు పౌలు చేసింది మనం చెయ్యట్లేదు కాబట్టి, వాళ్ళు లాగా పాపాలు ఒప్పుకోవట్లేదు కాబట్టి నీ స్వభావాలు ఏమన్నా మారాయని అడుగు. నా స్వభావాల్లో ఎంత మార్పు వచ్చిందో చెప్తాను. నిజంగా పాపాన్ని ఒప్పుకుంటే పాత స్వభావాలు, చెడ్డ స్వభావాలు పోయి కొత్తవి వస్తాయి. ఒకప్పుడు ఆడదాని ఎలా, నువ్వు ఆడదానివే, నువ్వు ఆడదానిలాగా ఉండు. ఇదే నా డైలాగ్. ఎప్పుడు చూసినా సినిమా డైలాగ్ ఏంటి తెలుసా? నువ్వు ఆడదానివి, అవ్వ పాపం చేసింది. ఒరే అవ్వ పాపం చేసేది 4000 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కొత్తగా మరియమ్మ వచ్చిందిరా, మర్చిపోయావా? ఇంకా కొత్త నిబంధన రాలేదా నువ్వు? ఆడదే మగోడే, ఆడదే మగోడు అనేవాడిని. దేవుడు ఏం చేశారు తెలుసా? ఎక్కడి నుంచి పారిపోయాడో ఫరో, భయపడి మోషే మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళమంటాడు దేవుడు. ఇప్పుడు ఒక ఆడదాన్ని పైన పెట్టి, నువ్వు కింద సేవకుడు, ఆవిడ నీ నాయకురాలు. అక్క దేవుడి చిత్తం ఏంటి చెప్పండి అక్క ఎన్నిసార్లు ఆడదన్నానో దానికి డబల్ త్రిబుల్ ఇప్పుడు దేవుడు అనిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. మన స్వభావాలు మారుస్తారు, మన అహాన్ని విరుస్తారు పాప క్షమాపణ ద్వారా. ఎంతగా నాకు దీనత్వం దేవుడు ప్రసాదించారంటే, ఎంతగా ఆయన హృదయంలోంచి నా హృదయంలోకి దీనత్వం ఉప్పొంగుతుందంటే, ఈ సంవత్సరంలో మాకు పెద్ద శ్రమ వచ్చినప్పుడు నాకు ఒక రాజకీయ నాయకుడు నాకు సహాయం చేస్తే ఆయన పట్ల నా కృతజ్ఞత ఇలా చెప్పలా, డబ్బులు ఇచ్చి చెప్పలా, నడి రోడ్డు మీద మోకాళ్ళు వేసి కన్నీళ్లతో రాజకీయ నాయకుడు థ్యాంక్స్ చెప్పాను. కన్నీళ్లతో నడి రోడ్డు మీద. ఎవడరా నీకు మాదిరి? నువ్వు సేవకుడు అయ్యిండి సిగ్గు లేకుండా అలా చేయొచ్చా? అబ్రహాము ఎందుకు సాగిలపడ్డాడు? నాకు ఆన్సర్ ఇవ్వండి. అబ్రహాము అన్యులకి ఎందుకు 2 సార్లు సాగిలపడ్డాడు? తప్పేం కాదు. మనం మొక్కట్లేదు ఎవరిని, మనం దేవుళ్ళలాగా చూడట్లేదు, కృతజ్ఞతను చెప్పుకుంటున్నాం. మన లెవెల్కి మించి వాళ్ళు పెద్ద సహాయాలు చేస్తే అన్నిటికీ షేక్ హ్యాండ్ ఎత్తే బాగోదండి. లెవెల్ పెంచాలి. ప్రేమలో, కృతజ్ఞతలో, అన్నిట్లో లెవెల్స్ ఉంటాయి. నా దేవుడు దీనత్వం ఇచ్చారు.
రోజుకి ప్రతిరోజు నేను సాష్టాంగపడతాను ఆ దేవునికి. ప్రతి నిత్యము నాకు దేవుడు తగ్గింపు స్వభావం ఇచ్చారు. పూర్తిగా మారానని చెప్పను, నాలో కూడా లోపాలు ఉన్నాయి, సరి చేసుకుంటున్నాను. చాలా మార్చారు. ఒకప్పటికి ఇప్పటికీ నా బ్రతుకు ఇది నాదేనా అన్నంతగా, విశ్వాసులు కూడా సారీ చెప్పేంతగా, విశ్వాసులు కూడా తలదించుకొని థ్యాంక్స్ చెప్పేంతగా నా దేవుడు నా స్వభావాలు మార్చారు. ఎంతగా మార్చారు? నేను రైల్వే ఆఫీసర్ని, బ్రతుకు తెరువు కోసం సేవకు వచ్చినోడు కాదు. రైల్వేలో 70,000 రూపాయల శాలరీ డ్రా చేస్తూ ఉండగా నా దేవుడు నన్ను సేవకు పిలిచారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ని, ఇదే హైదరాబాద్కి పద్దాకా వచ్చేవాడిని. ఫలక్నామా ఎక్స్ప్రెస్కి, విశాఖ ఎక్స్ప్రెస్కి నేను రైల్వే టీటీని. వైట్ కాలర్ జాబ్ నాది, 70,000 శాలరీ. దేవుడు పిలిచినప్పుడు 22 సంవత్సరాలు ఇంకా సర్వీస్లో ఉండగానే జాబ్ వదిలేసి వచ్చేసాను నా దేవుడు పరిచర్య కోసం. పోలీసులతో ఎక్కువ గొడవ పెట్టుకునేవాడిని. ఒరే నేను ఎవరినో తెలుసా? రైల్వే టీటీరా, ఇన్స్పెక్టర్రా. నువ్వు నన్ను బండి ఆపుతావరా? నువ్వు నా ట్రైన్ ఎక్కి టికెట్లు లేకుండా ఏసీ బోగిల్లో వెళ్తున్నప్పుడు నన్ను వాడుకున్నావు కదా. ఎప్పుడు గొడవేనండి నేను పోలీసులతో, ఎస్ఐలతో. ఎందుకు? నా ఉద్యోగం అలాంటిది, నా పోస్ట్ నాకు గర్వాన్ని తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు నా దేవుడు నాకు ఎంతగా తగ్గింపు మనసు, క్షమాపణ మనసు ఇచ్చారో తెలుసా? మా విశ్వాసుల్లో ఒక విశ్వాసికి రోజు పొద్దున్నే ప్రార్థన అయిన తర్వాత కాళ్ళు చేతులకి నూనెతో మసాజు చేసేంతగా దేవుడు నన్ను మార్చారు. ఎవరతను? మా విశ్వాసి. నేను ఆయన దైవజనుణ్ణి. ఆయనకు పక్షవాతం వచ్చింది. చేయి కాలు పడిపోయిన పక్షవాతం దగ్గర వ్యక్తికి వెళ్ళి ఆయనకి మసాజు పావుగంట నూనెతో చేస్తూ నా యేసయ్యకి చేసినట్లు ఫీల్ అయిపోయా నేను. నా దేవుని పాదాలకి నేను మసాజ్ చేసినంత ఆనందించాను. నా తండ్రికి ఆ మనసు దేవుడు నాకు ఇచ్చారు. తగ్గించుకుంటున్నారా? ఈరోజు ఎదుటి వాళ్ళకి ప్రేమను చూపిస్తున్నారా? మాదిరిగా ఉన్నారా మీరు? దయచేసి నేను ముగిస్తున్నాను. మన మధ్యలో ఉన్న లేనా ఒక్క 2 నిమిషాలు సాక్ష్యం చెప్పి, తర్వాత అశోక్ పాస్టర్ గారు 2 నిమిషాలు సాక్ష్యం చెప్పి, అమ్మ 5 నిమిషాలు, తర్వాత ఎమ్మటే అశోక్ పాస్టర్ ఒక 5 నిమిషాలు. దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ప్రేమదాస్ అన్నయ్య గారికి కూడా నా వందనాలు. నేను హైదరాబాద్లో ఉంటాను, మణికొండ. లాస్ట్ ఇయర్ ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్కి నేను పరిచయం అయ్యాను. ఒక సిస్టర్ ద్వారా, ప్రైజీ సిస్టర్ ద్వారా నేను పరిచయం అయ్యాను. కానీ ఆ సిస్టర్ ఎవరో నాకు తెలీదు. ఒక గ్రూప్లో సిస్టర్ ఉన్నట్టున్నారు, నాకు తెలీదు. మామూలుగా అలా పరిచయం పెరిగింది. పరిచయం అయిన తర్వాత ఆ సిస్టర్ నాకు ఏం చేశారంటే కొన్ని వీడియోస్ పంపించారు. అన్నయ్య గారి వాక్యం పంపించడం జరిగింది. దాని తర్వాత నాకు స్తుతి పుస్తకం కొన్ని బుక్స్ ఉన్నాయి సిస్టర్, మరి మీరు ఒక టైం ఇస్తారా అని అడిగారు. నేను ఎంత బిజీగా ఇదవుతానంటే అసలు నాకు టైం దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సరే అయినా కూడా స్పందించాను. సరే పంపించండి అమ్మా ఏంటో అని చెప్తే, ఫస్ట్ వాట్సాప్లో పంపించండి, నేను దాని తర్వాత చూస్తాను ఏంటో అని అన్నాను. తను వాట్సాప్లో నాకు పిక్ పెట్టింది. దాని తర్వాత అది చదవనట్టుగా చదివి వదిలేశాను. ఏదో తను అభిమానంతో అడిగింది, పంపించింది. సో దాని తర్వాత ఏం జరిగిందంటే తను వాట్సాప్లోనే నాకు వాక్యాలు పంపేయడం చేసింది. ఆ వాక్యం విన్న తర్వాత నా హృదయం కదిలించబడింది. ఏంటి అంటే ప్రేమదాస్ అన్నయ్య గారు ఉన్నది ఉన్నట్టుగా, అంటే క్రైస్తవులమ్మ మనము గర్వం, ఎలాంటి గర్వంలో బతుకుతున్నామంటే క్రిస్టియానిటీకి రాకముందు కూడా అంత గర్వం ఉందో లేదో, మరి క్రైస్తవులు అయిపోయిన తర్వాత అంత గర్వాంధులు అయిపోయాం. మాకు వాక్యం బాగా తెలుసు. ఒక మెసేజ్ విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ స్వరానికి బాగా నేను ఆకర్షించబడ్డాను. స్వరానికి ఆకర్షించబడి మనసులో ఒక ఆలోచన ఏంటంటే నేను ఈ వ్యక్తిని కలవాలి. కానీ కలవడానికి సోర్సే లేదు అక్కడ నాకు. ఎందుకంటే నాకు పరిచయం చేసిన అమ్మాయే నేను కలవలేకపోతున్నాను.
ఒక ఫోటో చూద్దామన్నా తెలీదు. అన్ని మెసేజ్లు వింటూ పోతున్నాను, ప్రతి దినం వింటున్నాను, కానీ లాభం లేదు. ఎక్కడ ఎవరు కనిపించరు. ఏంటి వీళ్ళ మినిస్ట్రీ, ఒక ఫోటో లేదు, ఒక ఎవరు అన్న పేరు లేదు, నేమ్ ఉండదు, ఒక ఫోటో ఉండదు. మనం ఎలాగ వీళ్ళని గుర్తుపట్టాలి? అమ్మాయిని ఒకరోజు అడిగాను, ఏమ్మా ఒక్కసారి నేను అన్నయ్యని కలవాలి, నాకు తెలియకుండానే అన్నయ్యని కలవాలి అని అన్నాను. అంటే ఆ అమ్మాయి కూడా కొంచెం అంత ఈజీ కాదు అన్నట్టుగా నాతో మాట్లాడింది. సరే పర్వాలేదు, కానీ నాకు ఆలోచన వచ్చింది, ప్రార్థన చేస్తున్నాను. ఒక 3-4 మంత్స్ అయిపోయింది. ఆ అమ్మాయిని అడుగుతూనే పోతున్నాను. నాకెందుకో ఆ ప్రేరేపణ కలుగుతుందమ్మా, నేను కలవాలి, నేను మాట్లాడాలి అన్నప్పుడు అమ్మాయి నాకు సరే అక్క నేను అడిగి చూస్తాను అని అన్నారు. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఆగస్ట్ మంత్లో నేను అన్నయ్యకి పరిచయం అయ్యాను ఫోన్ ద్వారా. నేను చూడలేదు, ఎవరో నేను ఈ ఆగస్ట్లో చూశాను. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ గురించి మాట్లాడుతున్నాను, 2021 ఆగస్ట్ గురించి మాట్లాడుతున్నాను. అప్పటి వరకు అన్నయ్య ఎవరో తెలియదు, అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. నాకు ఒక సమస్యతో అన్న దగ్గరికి వెళ్ళాను, మాట్లాడుతున్నాను, వింటున్నారు, చాలా చక్కగా ఓపిక వింటుంటే ఇంకా వింటున్నారు కదా అని చెప్పి ఇంకా మొదలు పెట్టేశాను. గట్టిగా ఒక్కసారి గద్దించారు నన్ను, కాళ్ళు చేతులు వణిక్కిపోయినాయి నాకు. నువ్వు చాలా గర్వంగా మాట్లాడుతున్నావు, నీకు చాలా గర్వం ఉందన్నారు. నాకు గర్వం ఉందా? ఒక క్షణం ఆలోచన చేయ. నేను ఏం బట్టి, డబ్బు బట్టి గర్వించలేదు, నాకు నా అందం బట్టి గర్వించలేదు, లేకపోతే సొసైటీలో పేరుని బట్టి గర్వించలేదు. కానీ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏం గర్వం అని, ఆత్మీయ గర్వం. నాకు అప్పుడు అనిపించింది ఆత్మీయ గర్వం అనేది ఎంత డేంజర్ అనేది. నాకు అన్నీ తెలుసు, వాక్యము చాలా చక్కగా తెలుసు, మాట్లాడమని మైక్ ఇస్తే ఇంకా వాక్యము చెప్పుకుంటూనే వెళ్ళిపోతాను. అలా చెప్పిన తర్వాత నాకు చెప్పారు, నువ్వు ఒప్పుకోమంటే అసలు ఒప్పుకోవడానికి మనసు రావట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఏం ఒప్పుకోవాలి? నాకు గర్వమే లేదు, ఏం ఒప్పుకోవాలి? నేను చాలా మంచిదాన్ని, నేను ఎవరిని అడిగినా చెప్తారు. కానీ లోపల బయటికి చాలా మంచిగా కనిపించే నా జీవితం లోపల కుళ్ళిపోయిందని అప్పుడు అర్థమైంది. చాలామంది మనం ఏం చేస్తామంటే పాపం ఒప్పుకునే వరకే ఒప్పుకుంటున్నాము, రోజు ఒప్పుకుంటున్నాం, కానీ విడిచిపెడుతున్నామా? అప్పుడు అనిపించింది నేను ఎప్పుడూ విడిచిపెట్టట్లేదు. పాపినాన్ని ఒప్పుకుంటున్నాం కానీ పాపాన్ని విడిచిపెట్టట్లేదు. ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత ఏం చేశాను, సరే అన్నయ్య చెప్పారు, ఓకే నువ్వు పాపాలు ఒప్పుకోవాలి. నెక్స్ట్ ఆ దినం నుంచే మొదలు పెట్టేసుకున్నాను, పాపాలు ఒప్పుకుంటున్నాను. నాకు ఎప్పుడో మర్చిపోయిన పాపాలు కూడా ఒప్పించేటప్పుడు అన్నయ్య ద్వారానే దేవుడు ఒప్పించేటప్పుడు మర్చిపోయిన పాపాలు, ఎప్పుడో చిన్నప్పుడు, కొన్ని 20-30 సంవత్సరాలు వెనకాల పాపాలు, ఎప్పుడో 10 ఏళ్ళప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులను బాధ పెట్టిన పాపం, ప్రతి ఒక్కటి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నట్టు మోకరించి ఒప్పుకునేటప్పుడు దేవుడు నాకు చూపించినప్పుడు ఒక్కొక్కటి ఒప్పుకుంటూ నేను వచ్చాను. గర్వం అనే పాపము చాలా భయంకర నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అలా ఒప్పుకుంటూ ఈరోజు దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించి ఇంకా చాలా విషయాలు నేను తగ్గించుకోవాలి. కోపము ఇదివరకు లేదు, కానీ తర్వాత కోపం వచ్చడం మొదలుపెట్టింది. పరిస్థితులను బట్టి కోపం వస్తుంది, వాటిని జయించలేకపోయాను. కానీ ఒక్కొక్కటి ఇంకా తగ్గించుకుంటూనే ఉంటాను. అన్నయ్యకి ఒక మాట అడిగాను, అన్నయ్య నడిపించేవారు లేరు, మీరు నడిపిస్తారా అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నయ్య నడిపిస్తూనే ఉన్నారు, ఇకపై కూడా నడిపిస్తారని నేను దేవుణ్ణి ఆశపడుతున్నాను. అన్నయ్య మీకు చాలా వందనాలు. అండ్ అవకాశం ఇచ్చిన ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్కి కూడా చాలా చాలా వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. కింద కూర్చుంది కదా, మంచి ఏదో కదా, అంతే కదా, కింద కూర్చున్న వాళ్ళందరూ అంతే కదా.
కింద కూర్చున్న వాళ్ళందరూ మన దృష్టిలో చిన్నవాళ్ళు, పైన కూర్చుంటే పెద్దవాళ్ళు. దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా తనకి? వైఎస్ఆర్ చెల్లి ఎంతమంది తెలుసు? విమలారెడ్డి గారు. వైఎస్ఆర్ చెల్లి విమలారెడ్డి గారు. ఆవిడతో ఈవిడ బాగా క్లోజ్, ఎదురెదురుకుండా కూర్చొని వాళ్ళ మినిస్ట్రీలో ఈవిడ ఫ్యాకల్టీ, విమలారెడ్డి గారి మినిస్ట్రీలో ఒక ఫ్యాకల్టీ ప్రీచర్గా పనిచేస్తున్నారు. అనిల్ కుమార్ గారికి చాలా క్లోజ్గా ఒక సొంత చెల్లిలాగా ఆత్మీయ సహోదరి. అయినా సరే అంత పెద్ద పెద్ద వాళ్ళతో, ఇంటర్నేషనల్తో, సీఎం తాలూకా వాళ్ళతో క్లోజ్ అయినా కూడా తగ్గించుకొని ఫోన్ చేసినప్పుడు కూడా ఒకే మాట, అంత పెద్దోళ్ళు ఉండగా దేవుడు నా ద్వారా గద్దించారు, కరెక్షన్ చేశారని ఒక్క మాట చిన్నపిల్లగా అంది. ఏంటో తెలుసా? అన్నయ్య నన్ను ఆత్మీయంగా నడిపిస్తారా? అంత హై పొజిషన్లో ఉండి కూడా చెల్లి మరి అన్నయ్యని పిలిచి అంతగానో నేర్చుకుంటానికి, ఇంకా సరి చేసుకుంటానికి ఇష్టపడుతున్నారు. ఒక రేంజ్లో ఉండి మనందరం సరి చేయబడాలి, నిత్యము సరి చేయబడాలి. అయ్యగారు వచ్చి, తమ్ముడు వచ్చి, పాస్టర్ గారు సంఘం ఉంది, 9 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు, అశోక్ పాస్టర్ గారు వచ్చి 2 మాటల్లో చెప్పి థ్యాంక్ యూ. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దైవచల అన్నగారికి, అక్కగారికి కూడా వందనాలు. అక్కగారు ఇప్పుడు దాకా మాట్లాడారు. వాస్తవంగా ఈరోజు నేను ఇక్కడ నిలబడతానని కూడా నేను అనుకోలేదు. నాకు పోయిన వారము శుక్రవారము నాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి నాకు ఈ నరాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ వత్తకపోయినాయి. ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేశా. దేవుడు స్వస్థపరుస్తాడన్న విశ్వాసంతో పక్కన పెట్టేసేదాన్ని. అసలు వాస్తవంగా నేను ఇక్కడికి వస్తానని కూడా అనుకోలేదు. చాలా పెద్ద యాక్సిడెంట్. 6 మంది సువార్తకి వెళ్ళేసి రిటర్న్ అవుతున్నాం కారులోనే. కారు ఓవర్ స్పీడ్ వల్ల వెళ్ళిపోవడం వల్ల 100 అడుగులు చెరువులోకి వెళ్ళిపోయింది. కారు మొత్తము పాడైపోయింది. కారు ఏం లేదు. ఆ స్పాట్లో పడ్డ వాళ్ళు ఎవరు బ్రతకలేదు. దేవుని కృపను బట్టి మేము సేవకి వెళ్ళేసి వస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని కాపాడాడు. నిశ్చయం చెప్పాలంటే నేను అన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, అన్నయ్య ఇలాగా యాక్సిడెంట్ అయిందన్నయ్య అన్న. నాలో ఒక అపనమ్మకం, వెళ్దామా వద్దా, పరిస్థితి ఆరోగ్యం బాగాలేదు కదా. కానీ నేను వాస్తవంగా ఇక్కడికి మళ్ళీ వస్తానన్న విషయం కూడా అన్నకు నేను ఫోన్ చేయలేదు. అన్న నాకు ఫోన్ చేసి ఇలాగ హైదరాబాద్లో మీటింగ్ ఉంది తప్పకుండా రా అన్నాడు. నేనైతే మళ్ళీ వస్తానన్న విషయం కూడా అన్నకు చెప్పలేదు. కానీ దేవుడు నడిపించాడు. అదేవిధంగా ఇప్పుడు దాకా సాక్ష్యం పంచుకున్న లీనా అక్కవారు నాకు చెప్పింది, ప్రేమదాస్ అన్న ఉన్నారు ఒక అన్నగారు దైవజనులు, ఆయనకు మీ ఫోన్ నెంబర్ ఆయన నెంబర్ మీకు ఇస్తాను, ఆయనతో మీతో మాట్లాడండి అని అన్నాడు. ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న సేవకులు ఎవరు కూడా ఫోన్లు చేయరు. ఇంత చిన్న సేవకులకు ఫోన్ చేయాలంటే కష్టం. రోజుకు ఖచ్చితంగా ఒక్కసారైనా నాకు ఫోన్ చేసి అన్న మాట్లాడేవాడు. రోజుకు ఒక్కసారైనా కానీ ఖచ్చితంగా ఫోన్ చేసి ఏం చేస్తున్నావయ్యా, తమ్ముడు బాగున్నావా, ఎలా ఉన్నావు అని చెప్పేసి ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. నాకు తర్వాత అన్న పాప ఒప్పుకోలు ఒక అక్కగారు నాకు పరిచయం చేశాడు. అక్కగారు రోజు ప్రతిదినం నాతోటి పాప ఒప్పుకోలు ఒప్పించేది. దేవుని కృపను బట్టి మీరు నమ్మండి, అసలు నేను తినడానికే నాకు అన్నం లేదనుకున్న పరిస్థితిలో ఉన్న నేను మళ్ళీ తిరిగి ఈరోజు మందిరం ఇల్లు కట్టించుకున్నాను. నేను కడతానని కూడా అనుకోలేదు. అసలు అది కట్టడానికి కూడా నాకు శక్తి లేదు, నాకు డబ్బులు లేవు. దగ్గర 100 మంది కూర్చుండే అంత విశాలంగా నేను మందిరం కట్టుకున్నాను. అదేవిధంగా ఇల్లు కూడా నేను ఏ విధంగా కట్టుకున్నానంటే, ఇది వరకు నాకు ఎలాగైతే ఇల్లు ఉందో అదేవిధంగా కిచెన్ రూము, బాత్రూము, హాలు, ఒకటే రూమ్ అన్నీ కట్టుకున్నాను నిజంగా దేవుని కృపను బట్టి. ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని కృపను బట్టి మళ్ళీ ఈరోజు ఇల్లు కట్టించాడు. ప్రతిదినం అన్న నాకు ఫోన్ చేసేవాడు, ఎలా ఉన్నావు అశోక్, బాగున్నావా నాన్న. అక్క నాకు ఫోన్ చేసి పాప ఒప్పుకోలు ఎప్పుడైతే ఒప్పించడం ప్రారంభించిందో ప్రతిదినం ఏడ్చేవాడిని. నేను ప్రార్థనలోనూ ప్రతిదినం ఏడ్చేవాడిని. నిజంగా నేను నా చర్చిని కట్టుకొని నేను నిలబెట్టుకుంటానని అనుకోలేదు. నిజం చెప్పాలంటే నేను అప్పుడు అన్నతో ఒక మాట అన్నాను, అన్న మీ సహవాసంతో కలిసి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అన్న అని చెప్పాను. అన్న నాతో ఒక మాట అన్నాడు, నేను నేను చూడాలన్నా అన్న నాతో అన్నాడు, చూడడానికి కాదు మన ఇద్దరం కలిసి ప్రయాణం సాగిద్దామని అన్నాడు. నిజంగా అన్న
చూడడం కాదయ్యా, మన ఇద్దరం కలిసి ప్రయాణం ముందుకు సాగిద్దామని అన్నాడు. దేవుని కృపను బట్టి చిన్న వయసులోనే సేవకు పిలుచుకున్నాడు. దేవుడు అన్ని తలాంతులు ఇచ్చాడు. తలాంతులను బట్టి గర్వపడ్డాను. పాట పాడతాను, తబలా కొడతాను, కాంగో కొడతాను, మ్యూజిక్ అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటిని బట్టి నేను ఒకప్పుడు గర్వపడ్డాను. నిజంగా ఈరోజు వాటన్నిటిని ఎప్పుడైతే నేను తగ్గించుకున్నానో దేవుడు నన్ను ఉన్నతంగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈరోజు నిజంగా మళ్ళీ తిరిగి సంఘాన్ని కట్టాడు, మళ్ళీ నిలబెట్టాడు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం కల్లా ప్రభు చిత్తం అయితే అన్నగారు నా దగ్గరికి రావాలా, తిరిగి మళ్ళీ మీటింగ్లో ఆయన అటెండ్ అవ్వాలా, నా సంఘాన్ని బలపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఇక నిలబడతానని కూడా అనుకోలేదు. చాలా పెద్ద ప్రమాదం, చచ్చిపోతాం అనుకున్నాం అందరం అక్కడి నుంచి అటే మా ఎవరికి కుటుంబం వాళ్ళకి చెప్పకుండా అందరూ హాస్పిటల్లో జాయిన్ అయిపోయినాం. ఎవరికి ఇళ్లలో చెప్పలేదు. చెప్తే వాళ్ళు భయపడతాను, ఎవరికి చెప్పకుండా పోయాం. అందరం ప్రాణాపాయం లేకుండా, చిన్న చేతులు కాళ్ళు ఇరిగినాయి, కొంతమందికి చేతులు ఇరిగినాయి. దేవుని కృపను బట్టి నాకు మెడ మాత్రమే నరాలు ఒత్తకపోయినాయి. అందరం ఏం ప్రాణం లేదు, అందరూ ప్రాణాలతోనే బయటపడ్డాం. దేవుడికి మాత్రం మహిమ కలుగును. థ్యాంక్ యూ. దేవుని మహిమ కలుగు. ఒక నిమిషం. 9 సంవత్సరాల నుంచి సేవకుడిగా, పాస్టర్గా 9 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ 9 సంవత్సరాల్లో కన్నీరు ఎప్పుడైనా వచ్చిందా పాస్టర్ గారు? 9 సంవత్సరాల నుంచి కన్నీరు లేకుండా సేవ చేయటం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. పౌలు ఏమంటున్నాడో తెలుసా? 3 సంవత్సరాలు కన్నీళ్లు కార్చి నేను అనేక మందిని బలపరిచి అనేక మందిని గద్దించాను. దివారాత్రులు రాత్రింబగళ్ళు కన్నీళ్లతో నేను సంఘాన్ని కట్టాను. ఈరోజు సేవకులు కన్నీరు లేకుండా సంఘాలు ఎలా కడతారండి బాబు? నాకు అర్థం కాదు. అలాంటిది ఒక్కరోజు దేవుడు పట్టుకున్నారు ఈ అల్పుడు ద్వారా, నీచుడు ద్వారా. ఆ రోజు నుంచి ప్రతి నిత్యము సంతాపపడుతున్నాడు నా తమ్ముడు, దైవజనుడు. ఈరోజు కన్నీటి ప్రార్థనా పరుడుగా నా దేవుడు మార్చారు నా తమ్ముడిని. దేవునికే మహిమ కలుగును గాక. రాత్రి ఇక్కడికి రావడానికి కూడా నా దగ్గర నిజంగా డబ్బులు లేవు. నేను వచ్చేటప్పుడు అక్కతో కూడా అన్న మాట సాక్ష్యం చెప్తున్నాను, రావడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. సరే ఎలా వెళ్ళాలి ప్రభు అనుకున్నా. మా అక్క 2 రోజుల నుంచి నన్ను చూద్దామని చెప్పేసి అనుకుంటుంది, పోయి చూసి రావాలా వాడు ఎలా ఉన్నాడని. రాత్రి ఆమె వచ్చి, అరే ఈ డబ్బులు హైదరాబాద్ పోతున్నావు కదా, ఛార్జీకి ఉంటాయి ఉంచుకోరా అని చెప్పేసి కొట్టండి గట్టిగా. చాలా మంచి వ్యక్తి తమ్ముడు, చాలా గర్వాంధుడు, దీనుడిగా మారిపోయాడు. చక్కగా 1 మంత్లోనే చేంజ్ వచ్చింది అమ్మ. 1 మంత్లో అసలు గర్వాంధుడు ఇలా రోజు రోజుకి దీనుడిగా. కన్నీళ్ళు, ఒకప్పుడు కన్నీళ్ళు అంటే తెలియని వ్యక్తి ఈరోజు అరగంట గంట సేపు కాపకుండా కన్నీరు గారుస్తున్నాడు. దేన్ని బట్టి? సమస్యలు బట్టి కాదు సుమా. మళ్ళీ ఎక్కడికో పోతారు మీరు. ఇలా అయితే నేను చిన్నప్పటి నుంచే మా ఆయన కొట్టినప్పుడల్లా నేను ఏడుస్తాను, సరిగ్గా కొట్టలేదని మా ఆయన్ని. ఆ ఏడుపు కాదు నేను చెప్పేది, పాపపు కన్నీరు, పశ్చాత్తాపపు కన్నీరు. లేనా చెల్లి అంత హై పొజిషన్లో, ఒక రిచ్ పొజిషన్లో ఉండి కన్నీళ్లతో ప్రతి నిత్యం. ఇప్పుడు ఆల్రెడీ అనేక మంది సేవకులు ఎదుట మంచి ప్రసంగాలు చేసిన ఆ సేవకురాలు ఈరోజు ప్రతి నిత్యము కన్నీళ్లతో పాపాలు ఒప్పుకుంటుంది. పాస్టర్ గారు ప్రతి నిత్యము కన్నీళ్ళతో పాపం పట్టుకుంటున్నారు. కర్ణాటక పాస్టర్ గారు ప్రతి నిత్యము పాపాలు ఒప్పుకుంటున్నారు. తప్ప నేను ముగిస్తున్నాను మీ ఎదుట, దేవుని ఎదుట, మీ ఎదుట నేను మాట చెప్పి నేను ముగిస్తాను. నా తోటి సేవకులారా, ప్రియ విశ్వాసులారా, హృదయపూర్వకంగా నా మాటల వల్ల మీకు ఏదైనా గాయం అయితే నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తక్కువ చేయాలనో నన్ను హెచ్చించుకోవాలని చెప్పలేదు, కానీ నా దేవుడు నాలో పెట్టిన భారాన్ని మీకు చెప్పాలని, నేను పొందుకున్న ఆనందం, ఆశీర్వాదం మీరు కూడా పొందుకొని మీ సంఘాలతో మీరు పండగ చేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశమే తప్ప ఎవరిని తక్కువ చేయాలని కాదు. నా మాటలో, నా ప్రవర్తనలో మీకు ఏదైనా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బాధ కలిగితే నన్ను క్షమించమని దేవుని ఎదుట క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఇంత దూరం ఎక్కడి నుంచో, రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, ఒక నిమిషం, ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది వచ్చారు మీలో? ఆంధ్రప్రదేశ్ అయ్యగారు 3 వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్టర్ గారు. ఒక నిమిషం, తెలంగాణ నుంచి, తెలంగాణ లెక్క పెట్టాలి, 3, 6 వచ్చారు. కర్ణాటక నుంచి 3 రాష్ట్రాల నుంచి సేవకుల్ని తీసుకొచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక. మళ్ళీ దేవుని చిత్తం అయితే మళ్ళీ అనేక మీటింగ్స్లో మనం కలుసుకుందాం. దేవునికే మహిమ కలుగునుగాక. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా,
పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.